సో మీరు కరణ్ జోహర్ సినిమాలో ఏవి కాపీ కొట్టలేదు ఇప్పటివరకు, అంటే సీన్స్ పరంగా కూడా? మరి నాకు అలాంటి విషయం సిగ్గేం లేదు. వినాయక్ది అయితే నాకు అన్ని స్టోరీలు తెలుస్తాయి. అంత జాగ్రత్తగా ఉండే వినాయక్ గారికి మరి అఖిల్ విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదంటారా? నిజం చెప్పాలనంటే అఖిల్ది ఫస్ట్ తను సాటిస్ఫై లేనని చెప్పాడు. మీరు ఒక అందమైన హీరోయిన్తో ఒక లవ్ స్టోరీ నడిచిందని. అరే నేను ఇదెక్కడ కూడా అని దాన్ని వెంట ప్రకాష్ రాజు. మీరు బార్లో వెయిటర్గా పనిచేస్తున్నప్పుడు ఏదన్నా ఇన్సల్ట్ అయిన సందర్భాలు? ఇట్స్ అ వెరీ బోరింగ్ క్వశ్చన్. దశరథ్ గారి కెరియర్లో ద బిగ్గెస్ట్ హిట్స్ అంటే సంతోషం అండ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడానికి ప్రొడక్షన్ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత అదే బ్యానర్లో అలాంటి సినిమా ఒకటన్నా రావాలి. ఇట్స్ నాట్ ఈజీ టు వర్క్ విత్ యండమూరి వీరేందర్. ఏంటి ప్రాబ్లం? ఆయన ఏంటంటే శౌర్య సినిమాకి వస్తే మ్యూజిక్ గురించి, మ్యూజిక్లో తమ్ముడిని గిరిని ఇంట్రడ్యూస్ చేశారు. తమ్ముని పెట్టడానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటి? బట్ నేను నమ్మను ఏఆర్ రెహమాన్ గారైనా సరే ఇంత గొప్ప మ్యూజిక్ అయితే రాదు. అప్పటి త్రివిక్రమ్ గారికి ఇప్పుడున్న త్రివిక్రమ్ గారికి మీరు ఎలాంటి భేదాలు మనం గమనించారా? నేను ఒకటి రెండు సార్లు ఏదో ఒక చిన్న డౌట్ స్వాగతం టైంలోనే అది ఒక సీన్ రాయాలి నేను అడిగాను. చిరంజీవి గారి సినిమా అయినా ఓ దశరథని పెట్టుకొని చేస్తే అదే 150th మూవీ. ఓకే, సంబరం విషయంలో ఏది పొరపాటు జరిగింది? సడన్లీ తేజ వెళ్ళిపోయి వినాయక్ ఇచ్చేసాడు డేట్స్ మొత్తం. ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారు మామూలుగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి అంటే ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది, ఒక రకమైన కమాండింగ్ ఉంటుంది. ఆయన అలాంటి వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ అయితే, ఈయన పొలిటీషియన్ 100% పొలిటీషియన్ కాదు. ఇప్పుడు శౌర్య సినిమా అన్నది ప్రేక్షకులు ఎందుకు చూడాలి? ఈ టైప్ కథ అయితే రాలేదు బ్రదర్ తెలుగులో. కావాలంటే మళ్ళీ వచ్చాడు. అండ్ సునీల్ గారు, కమెడియన్ హీరో సునీల్ గారు, ఆయన బిగినింగ్ కెరీర్లో అందరూ త్రివిక్రమ్ గారు అనుకుంటారు కానీ ఎక్కువ పుషప్ ఇచ్చింది మీరే అని. ఏంటో అంటే ఆ గోల్ ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడు వాళ్ళు అంటారు అట్లనే అంటుంటారు. మరి నా దృష్టిలో మీరు రస్మై బాలకిషన్ గారు సినిమా తీస్తున్నారని దానికి మీరు డైరెక్టర్గా ఫిక్స్ అయ్యారని నీకేమైనా ఉంటే చెప్పు నాకు. ఇప్పుడు సరదాగా నువ్వు అంటున్నావు కదా, ఫ్రాంక్గా మాట్లాడమని. హాయ్ సార్. హాయ్ బ్రదర్. మాకు ఈ ఇంటర్వ్యూలో నేను కోరుకునేది ఏంటంటే, మాకు రెగ్యులర్ దశరథ్ గారు, ముభావంగా ఉండే దశరథ్ గారు, కామ్గా ఉండే దశరథ్ గారు నాకు ఇంటర్వ్యూలో వద్దు. కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం నేను చేద్దాను, మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలి. ఐ విల్ డూ మై బెస్ట్. సార్ ఓకే, మనం శౌర్య, ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా శౌర్యం, అండ్ దానికి ఏంటి మీరు అంటే సెంటిమెంట్ ఫాలో అయ్యారా? మీరు ప్రతిదీ స్వాగతం, సంతోషం, ఇది ఏంటంటే ఒక నాన్ సెన్స్ ఏంటంటే ఫస్ట్ నాకు ఆ సెంటిమెంట్ లేదు. ఫస్ట్ సంతోషం పెట్టాము, తర్వాత సంబరం అనేది యాదగిరి అని మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకటి ఇచ్చాడు ఆ పేరు. ఇక వెంటనే అందుకున్నారు వీడికి సెంటిమెంట్ సెంటిమెంట్. నేను దాన్ని ఎట్లయినా వదిలించుకోవాలని చూస్తూ ఉన్నా కూడా తప్పనిసరి మరి స్వాగతం అనేది 3వ సినిమా పట్టుకుంది. బట్ ఫైనల్లీ మిస్టర్ పర్ఫెక్ట్తో వదిలేసింది. తర్వాత గ్రీక్ వీడితో అమ్మాయి అనుకున్నాం. బట్ ఇక్కడికి వస్తే ఏంటంటే నవ్ మై ప్రొడ్యూసర్ హ్యాస్ దట్ సెంటిమెంట్. ఎస్. ఓకే. సో ఆయన సురక్ష్ బ్యానర్, ఓకే, సూర్య వర్స సూర్య ఆయన ప్రీవియస్ సినిమా, ఆయన క్లియర్ చెప్పాడు నాకు ఎస్తో స్టార్ట్ అయితే నాకు చాలా మంచి జరుగుతుందండి. సో యూ ప్లీజ్ థింక్ ఇన్ దట్ వే. ఓకే ఓకే. సో దట్స్ హౌ శౌర్య హ్యాస్ కమ్ అగైన్. అలా ఓకే, సినిమా గురించి మధ్యలో మాట్లాడుకుందాం. బిగినింగ్ సార్, మీరు కెరీర్ ఎలా వచ్చారు? అక్కడ మీరు ఖమ్మం కదా మీది, ఎలా వచ్చారు? అక్కడ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, ఎలా వచ్చారు? అసలు మీ కెరీర్ బిగినింగ్ చెప్పండి. ఇట్స్ అ వెరీ బోరింగ్ క్వశ్చన్ ఫర్ మీ ఫ్రాంక్లీ సేయింగ్. ఫర్ ఆడియన్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు విసుగు పుట్టింది మన గురించి మనం చెప్పుకోవాలంటే. చలో, నేనేంటంటే నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది మొత్తం ఖమ్మంలోనే. ఓకే. నేను ఎంకామ్ ఎల్ఎల్బి చదువుకున్నాను. నాకు 9th క్లాస్ నుంచే సినిమాలు అంటే ఇంట్రెస్ట్. దట్ ఐ సీరియస్లీ వాంట్ టు బి డైరెక్టర్. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ వే అనమాట, ఇంకా వేరేది ఏం లేదు. సో నేను అలాగే డ్రీమ్ చేస్తూ ఉన్నాను. బట్ ఎట్లా ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది తెలీదు. ఫినాన్షియల్గా అంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ చూసి ఒక 18 గదులు ఇంట్లో ఉండి సడన్గా 2 rooms హౌస్కి మారిపోయిన ఫినాన్షియల్ కండిషన్స్ వచ్చేసాయి.
ఇంకా స్ట్రగుల్లో సినిమా అనే దాన్ని పక్కనే పెట్టాం. బట్ ఏంటి అంటే నేను నా జీవితం మొత్తంలో ఎప్పటికీ యండమూరి గారు ఒక్కరే గురువు అనమాట. ఆయన బుక్స్ అన్నీ నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉండేవి. చిన్నప్పటి నుంచి ఉద్యోగాలు చేసుకుంటుండేవాడిని, పార్ట్ టైం జాబ్స్ అవన్నీ. సో దట్ వాజ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. యండమూరి గారి బుక్స్, ఇళయరాజా మ్యూజిక్. బట్ సినిమా వచ్చిన దానివల్ల చూడటం ఇలా జరుగుతూ ఉంది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎలాగైనా 92లో వచ్చేసాను నేను. 92లో వచ్చి ఎట్లా చేయాలో అలా తెలియక విపరీతంగా ట్రై చేశాను. ఒక 7-8 నెలలు అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేశాను, ఏది దొరకట్లేదు. సరే ఆ టైంలో ఒకళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కృష్ణారెడ్డి అని ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయన నన్ను తీసుకెళ్ళి నేను ఏదైనా చేస్తాను నాకు చూడు అన్నానంటే, అప్పుడు శోభాలత అని ఒక ఆమె ఉన్నది, మేకప్ ఉమెన్. ఆమె దగ్గర టచ్అప్ బాయ్గా నన్ను తెగింపు అనే ఒక సినిమాకి పెట్టారనమాట. సో దట్ టైమ్ ఐ యూస్ టు స్టే ఇన్ సైదాబాద్ కాలనీ, ఇది అటు దిల్సుఖ్ నగర్ సైడ్. అప్పుడే సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది 92లో. అసలు బస్సులు కూడా 127F అని ఉండేది ఒకటి. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ట్రై చేద్దామన్నానంటే నాకు వర్కౌట్ అవ్వట్లేదు. పైగా తెగింపు అనే సినిమాకి ఐ వర్క్డ్ ఓన్లీ ఫర్ అరౌండ్ 10 days చేశాను. బట్ నాకు అక్కడ సిస్టమ్ ఒకటి రియలైజ్ అయిపోయాను, ఇంత ఈజీగా అది ఇక్కడ ఫైట్, ఇంకా కొంచెం మనం ఆయుధాలన్నీ ప్రాపర్గా చేసుకురావాలి, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని ఫీల్ అయ్యి వదిలేసి 92లో వెళ్ళిపోయాను నేను మళ్ళీ. దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్, బీకామ్ ఫైనల్ ఇయర్లో. అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సేమ్ స్ట్రగుల్, నేను చదువుకుంటున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను, టీచింగ్ సంథింగ్. ఆ టైంలో అకౌంటెన్సీ చేసి చెప్పాను, బీకామ్ ఎంకామ్ LLB కూడా చేస్తూ ఉన్నా సైమల్టేనియస్గా. ఆ టైంలో అభిషక్తం అనేసి యండమూరి గారు ఒక నావెల్ రిలీజ్ చేయబోతున్నాడు. ఆయన రైటర్స్ వర్క్షాప్ అని పెట్టాడు అప్పట్లో. ఒక 10 మంది కుర్రాళ్ళని సెలెక్ట్ చేసుకొని హీ ట్రైన్ దెమ్ హౌ టు రైట్ ఎ నావెల్. అండ్ వాళ్ళందరి బెస్ట్ షార్ట్ స్టోరీస్లా రాయించి ఒక బుక్లా రిలీజ్ చేయబోతా ఉన్న టైం అనమాట. సో సడన్గా ఒకరోజు పేపర్లో ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, బయట వాళ్ళు ఎవరైనా పంపించండి, ఇంకా ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉంటే అన్నీ కలిపి అయిపోతున్నాను ఈ బుక్లో అన్నాడు. నేను సరే, ఆ టైంలో ఆయన టీవీ సీరియల్స్కి డైరెక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. మన లైఫ్లో అత్యంత ఇష్టపడే వ్యక్తి ఆయన దగ్గరే వెళ్ళిపోతే బెటర్ కదా అని, ఇంకా ఇదొక అట్లీస్ట్ విజిటింగ్ కార్డ్లా ఉంటుందని అప్పటికప్పుడు నేను షాపుల్లో పనిచేస్తుండేవాడిని. రాత్రి 10:30కి ఇంటికి వచ్చి తిని ఇట్లా కూర్చొని ఒక కథ, అంటే ఎట్లా రాయాలి ఏంటి కూడా జ్ఞానం లేదు, పల్లె అని పెట్టేసి స్టార్ట్ టు ఫినిష్ ఒక కథ రాసి దాన్ని పోస్ట్ చేసేసాను. కనీసం నా దగ్గర మ్యాన్యుస్క్రిప్ట్ కూడా లేదు అప్పుడు, ఇంకా వేరే కాపీ కూడా లేదు ఆ టైం. అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ కూడా చాలా పూర్గా ఉండేది. అలా పంపించాను. ఇంకా ఏమన్నా వాళ్ళు ఏం పట్టించుకుంటారులే అని అనుకుంటుంటే సడన్లీ ఒక 1.5 months తర్వాత ఆయన లెటర్ రాశాడు నాకు, అమేజింగ్ రైటింగ్, యూ హ్యావ్ వెరీ గుడ్ స్పార్క్, కమ్ అండ్ మీట్ మీ అని పెట్టాడు. నాకు ఫ్యూజ్లో అవుట్ అయినా, ఇదేంటి ఆయన నచ్చి ఇంకోటి చెప్పాడు, అవుట్ ఆఫ్ 1700 స్టోరీస్ నీ కథొక్కటే సెలెక్ట్ చేస్తున్నాం ఈ బుక్లో, బెస్ట్ విషెస్, కమ్ అండ్ మీట్ మీ అని. షాక్ అయిపోయి మేము ఎక్కడ కూడా అని వెళ్ళి కలవాలని అనుకున్నాము. బట్ అప్పట్లో నిజం చెప్పాలంటే 100 rupees హైదరాబాద్కు టికెట్ మస్ట్ బీ. బట్ నాకు జాబ్లో సెలవు పెట్టే సిచ్యువేషన్ లేదు, కండిషన్స్ ఆర్ వెరీ టైట్. అట్లనే వెళ్ళి ఒక 2 months తర్వాత హైదరాబాద్ వచ్చి కేవలం ఆయన్ని కలవటానికి దిగి కాల్ చేశారు, సార్ ఇట్లా నా పేరు దశరథ్, మీరు ఇలా లెటర్ రాశారు, ఇది అది పుస్తకం రిలీజ్ అయిపోయిందిగా చూసుకోలేదా అన్నాడు. నేను రాసిన కథ పుస్తకంలో కూడా వచ్చిందట, అదెక్కడ అని అనేసి మళ్ళీ అన్నీ ఎతికితే దొరకట్లే ఆ పుస్తకం. నాకు ఎక్కడ వెళ్ళాలి తెలియదు. ఈలోగా ఆయనేమో మధ్యాహ్నం వచ్చి కలవమన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సార్ నేను ఇంకా ఎతికాను దొరకట్లేదు సార్ అంటే, అక్కడ ఎంఎస్కో కానీ విశాలాంధ్ర వెళ్తే ఉంటుందా, ఇక్కడ ఉంటుందా అన్నాను. అని ఉండు నా దగ్గర ఉందని వచ్చి దబ్బా సంతకం పెట్టి బెస్ట్ విషెస్ అని బుక్ ఇచ్చాడు. నాకేంటంటే నేనేం రాశాననేది కూడా నాకు ప్రాపర్ క్లారిటీ లేదు. దబదబ బయటకు వచ్చి ఫుల్, పైగా 200 క్యాష్ ఇచ్చాడు. సూపర్ ఎక్సైటెడ్, వచ్చి చదువుకొని ఐ ఫెల్ట్ వెరీ నైస్. సో అలా ఒక స్టార్ట్ అయింది లైఫ్. సరే ఇంటికి వచ్చాను, ఇంక అక్కడి నుంచి ఆగలేకపోతా ఉన్నాం. అగైన్ ఐ కాల్డ్ హిమ్ అనమాట. ఆయన చెప్పాడు, నువ్వు ఏదైనా నవల్ రాసి ఉంటే తీసుకురా అన్నాడు. మళ్ళీ ఒక నవల్లా ఒక 20-30 pages తీసుకొచ్చాను.
బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే నేను అప్పుడు చెప్పాను, సార్ నేను దగ్గర అసిస్టెంట్ చేస్తాను సార్ అని. ఫ్రీగా చేస్తావా అన్నాడు. ఫ్రీగా అంటే నేను అసలు చేసే కండిషనే లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ, బట్ ఐ సెడ్ ఓకే సార్, ఐ విల్ వర్క్ విత్ యూ. చలో అయితే అసిస్టెంట్ డైరెక్టర్ రా అన్నాడు. సో నేను అక్కడ చేరగానే ఆయన ఆనంద బ్రహ్మ అని ఒక సీరియల్ తీస్తున్నారు. ఏమైనా ఆనంద బ్రహ్మ చదివావా అంటే చాలాసార్లు చదివాను సార్. ఏం లేదు, అది 7 ఎపిసోడ్స్ వస్తూ ఉంది, 13 ఎపిసోడ్స్ కావాలి, ఇంకో 5 ఎపిసోడ్స్ ఏమన్నా నువ్వు డెవలప్ చేసి తీసుకొస్తావా అన్న. చేస్తాను సార్. నాకు అప్పట్లో లెఫ్ట్ రైట్ రాయాలని కూడా తెలియదు. సో ఓకే అని ఇంకా వచ్చి కూర్చొని దబా నైట్ అంతా ఆలోచించి, అప్పట్లో ఓన్లీ 13 ఎపిసోడ్సే ఉండేది సీరియల్, ఎనీ సీరియల్ వీక్లీ వన్స్ వచ్చేది. చలో అని పొద్దున్నే తీసుకున్నాను. ఏంటి అప్పుడే రాసావా అని. రాశాను సార్, నైట్ అంతా కూర్చొని రాశాను సార్. ఇది టీ అన్నాను. చదివాడు. చాలా బాగుందా అన్నాను. నీ పేరు స్క్రీన్ ప్లే వేస్తా పో అన్నాడు. నాకంటే అసలు అంతంత పెద్ద కార్డులు నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ అని అనిపించింది. ఎవడిస్తున్నాడు ఈ రోజుల్లో? వాళ్ళు ఒక 10 ఏళ్ళు గోష్ఠి పని చేసిన ఇప్పట్లో. అంత గ్రేట్ మనిషి ఆయన. టక్కని ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాం. సో అక్కడి నుంచి ఆనంద బ్రహ్మ సీరియల్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ అయిపోయాం. 3rd డేకే. 5th డేకి వల్లూరు అని ఒక విలేజ్లో పాలకొల్లు దగ్గర స్టార్టెడ్ షూటింగ్. ఫస్ట్ డేనే ఆయన ఎవరో ఒక అమ్మాయితో డైలాగులు రాయించారు. హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. ఇది ఇలా ఉంది, ఈ సీన్ రాయి, నువ్వు ఎలా రాస్తావు అన్నాడు. నేను ఇప్పుడు డైలాగ్స్ రాయాలి, ఇదేంటి అని సరే అని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాను. చూస్తే ఇది నువ్వేనా రాసిందా? నిజంగా నేనే రాశాను సార్ ఇప్పుడు. అవునా అన్న. సరే అయితే మిగిలిన సీన్లు కూడా రాస్తూ ఉండవు అన్న. రాస్తాను సార్ అని మిగిలిన ఆ రోజు టీవీ సీరియల్ కదా 4-5 సీన్లు లాగా ఇస్తుండేవాళ్ళు. సో నైట్ మళ్ళీ కూర్చోగానే ఏమైనా నీ పేరు డైలాగ్ రైటర్ అని కూడా వేస్తాలే అన్నట్టు. మీకు అసలు ఇంకేం కావాలి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ అని ఇంకా అవుట్డోర్ నుంచి వచ్చాము. పేమెంట్ ఇచ్చేవాళ్ళ? లేదు, నేను కూడా అడగలేదు. తర్వాత ఇంకా సీరియల్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైంకి వచ్చేసరికి ఏంటంటే 5 ఎపిసోడ్స్ అయిపోయే టైంకి ఎంటైర్ టీమ్ కూడా మానేశారు. ఇట్స్ నాట్ ఈజీ టు వర్క్ విత్ యండమూరి వీరేంద్ర. ఎట్లా ఏంటి ప్రాబ్లం? ఆయన ఏంటంటే ఆయన మూడ్ వస్తేనే పని చేద్దామని అనుకుంటాడు. ఎనీథింగ్. ఆయన నవల కూడా కూర్చొని రాస్తారు, చింపేస్తాడు, మళ్ళీ రాస్తారు, చింపేస్తారు, మళ్ళీ అన్లెస్ హీ సాటిస్ఫై దేన్ని వదలడు. సో సడన్గా ఎప్పుడో ఆయన నవలు రాసుకొని ఎప్పుడో మధ్యరాత్రి 12ంటికి ఎడిటింగ్ చేయాలని అనిపిస్తే వీ హ్యావ్ టు బి దేర్ అనమాట. సో అందరికి ఈజీ కాదు కదా అది. నేనేముంది ఇక్కడ ఎవరు నాకు లేరు, నేను ఆ స్టూడియోలోనే పడి ఉండేవాడిని, కైట్ కంఫర్టబుల్ ఫర్ మీ. సో అలా మా ఇద్దరికి కుదిరింది. అట్లా చేసి చివరికి కో డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ కమ్ డైలాగ్ రైటర్, చివరికి క్యాసెట్ బాయ్. మేము ఇక్కడి నుంచి జెమినీకి తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ ఫిలిం నగర్లో ఎవ్రీథింగ్ నేనే అయ్యాను. దట్స్ హౌ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. తర్వాత మేమిద్దరం కలిసి ఇంకో 5 సీరియల్స్ దాకా చేశాను. ఒక 3rd సీరియల్కే ఇంకా నేను అడిగాను, సార్ నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను, ఎవరు నేను ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఫైనల్లీ ఆయన సహాయంతోనే పర్సూర్ బ్రదర్స్ దగ్గర చేరాను. అక్కడ నేను ఒక 9 సినిమాల దాకా అసిస్టెంట్గా పనిచేశాను వాళ్ళకి. చేసిన తర్వాత నేను ఆల్రెడీ టీవీ సీరియల్ రాశాను. ఇది హలో ఇవన్నీ సినిమా తీస్తున్నారు కేఎస్ రామారావు గారు. యండమూరి గారి నవలే వెన్నెల్లో ఆడపిల్ల టీవీ సీరియల్ అప్పట్లో దూరదర్శన్లో వచ్చేది. అప్పట్లో దూరదర్శన్ రికార్డ్ వాజ్ 64,000 పర్ ఎపిసోడ్, హైయెస్ట్ అమౌంట్ దే గాట్ అనమాట, త్రూ యాడ్స్ ఆర్ వాట్ ఎవర్. కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసరు, ఐ రైట్ ది స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కథా దర్శకత్వం యండమూరి గారు. అది బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ టీవీ సీరియల్స్ అనమాట. అది 1,94,000 వరకు వచ్చేది ఎపిసోడ్. సో ఇంత సూపర్ హిట్ అయింది. దీన్నే సినిమా తీద్దామని రామారావు గారు అనుకోవటం, అదే టైంలో కన్నడలో అదే సినిమా తీస్తే హిట్ అవటం. సో ఆ వెన్నెల ఆడపిల్లని సినిమా తీస్తూ ఉంటే రామారావు గారిని అడిగి వీరశంకర్ గారి దగ్గర నేను ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాను. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫైనల్లీ అనమాట. అండ్ మీరు వచ్చే ముందు ఇక్కడ ఎక్కడో మీరు వెయిటర్గా పనిచేశారని. యా
ఏంటది? అవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో ట్రై చేయటం అంటే అదేం ఈజీ కాదు కదా, మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి, సీరియల్ గ్యాప్స్ వస్తాయి. ఈవెన్ ట్రై చేసేటప్పుడు యాక్చువల్లీ మేజర్గా అది వర్క్ చేసింది ఏంటంటే 92 టైంలోనే ఇక్కడ బాగా తిరగడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి జాబ్ చేసేవాడిని. అండ్ అసలు నాకు అదేమంటారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. మనం ఎవరైనా దొంగతనం చేస్తే తప్పు, కానీ కష్టపడి పని చేసేటప్పుడు దేనికి అవసరం లేదనేది దట్స్ మై ఫిలాసఫీ. సో నేను ఇక్కడ రాజధాని బార్ అండ్ రెస్టారెంట్ అని ఉండేది, రాజధాని థియేటర్ బయట ఉంటుంది అది. అక్కడ నేను అదే వెయిటర్ జాబే ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఫస్ట్ థింగ్ 2 పూట్ల భోజనం దొరుకుతుంది, రోజుకు ఒక 8-10 రూపాయలు టిప్ వచ్చేది, అది బస్ ఛార్జీలకు సరిపోయేది. ఎవ్రీ మంత్ 300 ఇస్తాడు, 215 రూమ్ రెంట్ షేరింగ్లో, ఇంకా స్టిల్ విల్ హ్యావ్ 50 రూపీస్. సో ముందు ట్రై చేసుకోవడానికి ఏంటి అంటే నోబడి ప్రిఫర్స్ మార్నింగ్ డ్యూటీ యాక్చువల్గా, ఎందుకంటే వస్తే టేబుల్ సెట్టింగ్ అని ఉంటుంది, టిప్స్ ఏమీ రావు. టేబుల్ సెట్లు అన్ని టేబుల్స్ తుడవాలి, గుడ్డలేయాలి, డిజైన్ పెట్టాలి, ఫోర్క్లు అవన్నీ. ఇంత చేస్తే ఒక్కడు వస్తాడు, వాడు వచ్చేది 12:30కి వస్తాడు, ఆ కస్టమర్ 12 తర్వాత వస్తాడు, వాడు 3-4 దాకా తాగుతాడు. కాబట్టి నేను డ్యూటీ ఆఫ్ అయితే నెక్స్ట్ వెయిటర్ విల్ గెట్ దట్ టిప్ అనమాట. సో ఇట్స్ వెరీ, అది ఎవడు మార్నింగ్ ప్రిఫర్ చేయడు, బట్ నేను అదే ప్రిఫర్ చేస్తాను కాబట్టి అందరికి ఎవరికి ప్రాబ్లం ఉండకపోయేది. సో నేను మార్నింగ్ 1 o'clock వరకు చేసి, అప్పుడు ట్రాఫిక్ ఎంత తక్కువ ఉండేదంటే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను 1కి డ్యూటీ దిగి భోజనం చేసి బై 2 o'clock నేను ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఉండేవాడిని. అంటే అరౌండ్ లెస్ దాన్ 30 minutesలో ఐ యూస్ టు బి ఇన్ ఫిలిం నగర్ ఫ్రమ్ దిల్షుక్ నగర్. అంటే ఇప్పుడు ఎంత ఇంపాసిబుల్ అయ్యి ట్రాఫిక్ 92 టైంలో. సో అలా వచ్చి ఇక మొత్తం అన్నీ తిరిగి సో అన్నీ చేస్తూ చాలా కష్టాలు అవన్నీ. మీరు బార్లో వెయిటర్గా పనిచేస్తున్నప్పుడు ఏదన్నా ఇన్సల్ట్ అయిన సందర్భాలనే, ఎవడు చీపో అనడం అలాంటివి, అరే ఎందుకు వచ్చాను ఈ దీనిలోకి, ఎందుకు వచ్చామనేది దట్స్ మై చాయిస్, మీన్స్ అరే నా ఏమేంటి, నేను చేస్తున్న పని ఏంటి, అలా అది అసలు అంటే అసలు ఇన్సల్ట్ అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. వాడు తాగుంటాడు, వాడికి ఏదైనా అంటే ఎప్పుడో బిల్లుల దగ్గర ఎప్పుడు గొడవ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంతా ఎంత ఎలక్ట్రానిక్ సిస్టమ్, అప్పట్లో KOT అని ఒకటి రాయించేవాడు, కిచెన్ ఆర్డర్ టికెట్ అని. అంటే అది మనం వెళ్ళిపోయి ఒకటికి చెప్తాము, వాడు ఆ ఫుడ్ పట్టుకొస్తాడు. ఈ పొద్దున్న నుంచి 5వ తారీఖు నుంచి 10th వరకు ఏంటంటే నాడుకులు పొద్దున్న వస్తే సాయంత్రం దాకా తాగుతుండేవాడు. వాడికి ఆ లెక్కల్లో ఎప్పుడు తేడా వస్తుంది. అండ్ ఇది ఒక డ్యూటీ మారుతాడు, ఇంకోటి ఎక్కుతాడు. ఇక ఏంటనంటే ఇక దేర్ ఈజ్ ఆల్వేస్ సమ్ బ్లేమ్. ఎప్పుడైనా మిమ్మల్ని బాగా తాగి మిమ్మల్ని తిట్టడం అలాంటివి అట్లేం లేదు, జరుగున్నాయేమో నా మెమరీలో కూడా లేదు, ఎందుకంటే అదే ఇట్స్ పార్ట్ ఆఫ్ జాబ్ కదా. ఒకటి చెప్పండి, మీరు మీ పాస్ట్ హిస్టరీ వచ్చి మీరు బాగా పెద్ద గదులు ఉన్న ఇళ్ళలో ఉన్నామన్నారు కదా, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అదేం లేదంటే మా బిగినింగ్లో మా ఫాదర్ అంటే రైతు, తను మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీస్ అందరివి కలిపి తనే చూస్తూ ఉండేవాడు. మా తాతయ్య వాళ్ళు కూడా చాలా పెద్ద హౌస్లో ఉండేవాళ్ళు. మా మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి తను బ్లూ బేబీ అంటారు, అంటే ఇప్పుడు హార్ట్లో హోల్ ఉంటే సర్జరీస్ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో లేవు. సో తను ఎక్కువ శ్రమ పడకూడదు. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైం మా తాతయ్య ఇంట్లో పెరిగేవాడిని. సడన్గా ఏమైంది, ఈ ఉమ్మడి కుటుంబాలు విడిపోయి వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యే టైంకి ఎవరికి ప్రాపర్ జాబ్లు ఉండవు, అందరు ఆస్తులు అమ్మేసుకోవటం. ఆ టైంలో మా ఫాదర్ కూడా వచ్చిన ఆస్తి మొత్తాన్ని పెట్టి ఒక రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్నాడు 6 kilometers. ఒకటే దెబ్బకి ఏంటంటే ఆ బిల్లు వచ్చేలోపు వర్షం పడి కొంచెం దిగింది 4-5 inches. మళ్ళీ అగైన్ మొత్తం వేస్తే తప్పితే వాడు ఇవ్వని అంటాం, ఇంకా అది చేస్తే మొత్తం పోయిందనమాట ఓవర్ ద నైట్. సో ఇక అక్కడి నుంచి కొంచెం స్ట్రగుల్ అలా అనమాట. సో ఆల్మోస్ట్ రోడ్డున పడ్డారు అంటే వీ కెనాట్ సే రోడ్డును పట్టాం అంటే లిటరల్లీ, నాట్ లిటరల్లీ, అంటే ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్. తర్వాత తేజ గారితో మీ రిలేషన్ ఎలా జరిగింది? తేజతో అంటే అంతకుముందు నేను YVS చౌదరి దగ్గర చేస్తూ ఉన్నాను. యువరాజు అనే సినిమా జరిగి కొంచెం హాఫ్ ద వర్క్, మోస్ట్ ఆఫ్ ద టైం నేను రైటింగ్ సైడ్ కూడా పనిచేస్తూ ఉన్నాను. ఆ టైంలో మన చంద్రసిద్ధార్థ గారి బ్రదర్ కృష్ణమోహన్ గారు అని ఉండేవాళ్ళు. మేము చందు గారు RP వీ యూస్ టు మీట్ ఎవ్రీవన్, అదే ట్రైలక్ బ్యాచ్ అని మీరు వినే ఉంటారు కదా ఇప్పటికి. సో అట్లా వాళ్ళ బ్రదర్ కూడా తెలుసు.
ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉండేవాళ్ళు చిత్రం సినిమాకి. సో అలా తేజాన్ని పరిచయం చేసేది నాకు. నేను వెళ్ళి ఒక వెర్షన్ రాసి వెళ్ళిపోవాలి ఆ సినిమాకి, బట్ అనుకోకుండా అలా కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. మీరు మళ్ళీ తర్వాత సంబరం ఆయన ప్రొడక్షన్లో చేశారు. అంటే సంతోషం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత మీకు నాకు తెలిసి ఆ టైంలో చాలా ఆఫర్స్ వచ్చాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. అలాంటి టైంలో ఈ సినిమాని మీరు చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? నా ఇమ్మెచ్యూరిటీ. ఎట్లా అంటే నాకు సరైన గైడెన్స్ లేదు ఆ టైంలో. చాలామంది పెద్ద ఒకళ్ళు వెంకటేష్తో చేద్దామన్నారు, మళ్ళీ నాగార్జున గారితో చేద్దామన్నారు, కొంతమంది పెద్ద ప్రాజెక్ట్కి వెళ్దామన్నారు. ఎందుకో నేను ఈ సినిమా చేద్దామని, దట్టు విత్ తేజ అని అనుకున్నాను. తేజ గారితో అప్పటికి మీకు బాగా మంచి రిలేషన్ ఉంది? ఇప్పటికీ ఉంది, అదేం చెడిపోలేదు. గుడ్ నవ్ ఆల్సో. బట్ అక్కడ సంబరంలో మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదని, కావాల్సినంత రెమ్యూనరేషన్ రాలేదని ఒక ఇట్ ఈస్ దేర్. ఎస్, అది రాలేదు. ఏంటి మీ ఫీలింగ్? దానివల్లనేనా మీరు దూరం అయ్యారు కొంచెం, ఎంతో కొంత? లేదు, దూరం అంటే అప్పటికి నేను డైరెక్టర్ అయిపోయాను. ఐఎమ్ నాట్ వర్కింగ్ విత్ హిమ్. సంబరం అనే ప్రాజెక్ట్కి పనిచేసాము, ఇంకా అది అయిపోయింది. నేను ఇంకో సినిమా చేయాలి కదా. నేను అసిస్టెంట్ అనుకోండి, నేను మానేసి ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకోటి దగ్గర చేరితే అది దూరం అవటం అనొచ్చు. అనేది మీరు రావాల్సినంత రెమ్యూనరేషన్ రాలేదు, డబ్బులు రాలేదు. దానికి మీరేం ఫైట్ చేయలేదా మరి? ఐ విల్ నెవర్ ఫైట్. డబ్బు గురించే కాదు, దేని గురించి కూడా నేను ఏది రాసి పెడితే అంతే. దట్స్ ఆల్. ఐ బిలీవ్ ఇన్ డిస్టినీ. దట్స్ ఇట్. ఓకే. సంబరం విషయంలో ఏది పొరపాటు జరిగింది? స్క్రిప్టే నాదే, ఇంకెవరిది. మిగిలినవన్నీ నేను అంటే అవన్నీ జరగకపోయినా కూడా సినిమా నడిచేదేమో. సెకండ్ హాఫ్ ఇప్పుడు ఎలా చేస్తే బెటర్ అనేది ఇప్పుడు నాకు బెటర్ అవగాహన ఉంది. ఆ టైంలో కూడా మళ్ళీ నిజం చెప్పాలని అంటే నేను సంతోషంకి ఎంత కష్టపడ్డానో, ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఎక్కువ కష్టపడ్డాను. ఎలా అంటే అది సడన్లీ తేజ వెళ్ళిపోయి వినాయక్ ఇచ్చేసాడు డేట్స్ మొత్తం, దిల్ అనే సినిమా గురించి. సో ఒక 3.5 నెలలు ఖాళీ కూర్చోవాల్సి వచ్చింది. ఖాళీ కూర్చున్నాను కానీ నేను ఒక్కరోజు కూడా నేను ఖమ్మం కూడా వెళ్ళలేదు, అంటే మా హోమ్ టౌన్ కూడా వెళ్ళలేదు. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అబ్సల్యూట్లీ. ఇంకా కొత్త రైటర్స్కి చెప్పటం, వాళ్ళందరి సలహాలు తీసుకోవటం అన్నీ ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలే ఆ టైంలో అంతే. కృష్ణారెడ్డి గారు లాంటి ఆయన ఆర్టిస్ట్గా చేసి సినిమా అంతా అదನ್ನು చాలా తక్కువ స్పేస్ వాడుకున్నారు. అక్కడ ఏం జరిగింది అసలు? యాక్చువల్గా కృష్ణారెడ్డి గారికి ఉన్న క్యారెక్టరే అంత అందులో. మేము యాక్చువల్గా అన్యాయం ఏంటంటే ఆర్ నారాయణమూర్తి గారిని అడిగాము. ఆయన ఫస్ట్ చేస్తానన్నాడు. చేస్తానంటే ఆయన గురించే ఓకే అని అనుకున్నాం. సడన్గా ఏమైంది, ఇది దాన్ని ఏమంటారు, ఒక సినిమా పెద్ద హిట్ అయింది ఆయనది. ఆయన వెంటనే ఆఫీస్కి వచ్చి, బ్రదర్ నన్ను హీరోగా చూడాలనుకుంటున్నారు ఇంకా జనాలు, నేను ఇంకా ఇప్పుడే వద్దని అనుకుంటున్నాను, ఏమనుకోకుండా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు టక్కన. అరే నేను ఇది ఎక్కడ కూడా అని దాన్ని వెంట ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళి కథ చెప్పాము. ఆయన చేస్తా అన్నాడు. ఆయన జాయిన్ అవ్వాలి. ఈ టైంలో నిజంకి మురళీమోహన్ గారి క్యారెక్టర్లోకి తను వెళ్ళి చేశాడు. చేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరికి టర్మ్స్ డిస్టర్బ్ అయ్యి ఈ సినిమాలో మళ్ళీ ఆయన చేయను అన్నాడు. సో ఆ టైంలో అగైన్ కృష్ణారెడ్డి గారిని కూడా మేము బెస్ట్ ఆప్షన్ అనే వెళ్ళాం మేము. బట్ అసలు రాసిన కథకి ఆయన సూట్ అవ్వలే. ఆయన సూట్ అవ్వటం అంటే ఈ హ్యాస్ ఎ వెరీ డిఫరెంట్ ఇమేజ్. అదేంటంటే ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. కృష్ణారెడ్డి గారికి బయట కానీ ఆయన చేసిన సినిమాల్లో కానీ ఒక సాత్వికమైన మనిషి ఇమేజ్ ఉంది, అది అసలు సూటే అవ్వలేదు. సో అక్కడ మిస్ఫైర్ అయిపోయింది మేజర్గా. క్యారెక్టర్ పరంగా అదే సీన్లు ఎవరికి రాసినది. ఇండస్ట్రీలో చాలామంది పెద్ద డైరెక్టర్లు, వినాయక్ గారు కావచ్చు, శ్రీను వైట్ల గారు కావచ్చు, ఇంకా పేరు నాకు గుర్తు రావట్లేదు, చాలామంది మీ దగ్గర వాళ్ళు సినిమా చేసే ముందు మీకు కథ చెప్తారు, మీ సజెషన్ కూడా తీసుకుంటారని విన్నాను. సజెషన్ అంటే స్క్రిప్ట్ సైడ్ ఎంతవరకు నిజం? అది పార్షియల్లీ ట్రూ, నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. అది ఏంటంటే వీళ్ళు ఈ వైట్ల శ్రీను, వినాయక్ వీళ్ళిద్దరిది ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వకముందు నుంచి కొంచెం పరిచయం ఉన్నది. సో ఇప్పటికీ మేము రెగ్యులర్గా కలిసే వ్యక్తి వినాయక్. సో అతని కథ నాకు తెలిసే అవకాశం ఉంది. మామూలుగా నేను నా కథ కూడా చెప్తాను కదా, ఇట్లా అనుకుంటున్నా, ఏదో ఒకటి సజెషన్ తీసుకుంటాను. వెన్ ఇట్ కమ్స్ టు శ్రీను వైట్లది వచ్చేసరికల్నే ఇది గోపి మోహన్ ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటర్గా సంతోషం ద్వారా అయిన వ్యక్తి. అటు ఇప్పుడు సీన్ గారి దగ్గర కూడా పనిచేస్తున్నారు.
సో యూజువల్లీ అలా తెలవటం, డిస్కషన్ జరగటం. ప్రతి సినిమాకి అయితే అలా. వినాయక్ది అయితే నాకు అన్ని స్టోరీలు తెలుస్తాయి, తను వింటున్న కథలు కూడా మేము షేర్ చేసుకుంటాం. ఎందుకంటే సినిమా గురించే కదా మాట్లాడుకునేది. మేము కనీసం వారంలో ఒక్కసారైనా కలుస్తాం, సో అప్పుడు మాట్లాడుకుంటాం. సీన్ గారిది ఏంటంటే ఇక కలిస్తే అట్లా దాన్ని బట్టి సజెషన్స్ ఇస్తారు మీరు ఆయన వాళ్ళ కథల్లో? యా, అంటే సజెషన్ అంటే మన అభిప్రాయం చెప్తాం, మై ఒపీనియన్ చెప్తాను. అఖిల్ సినిమాలో ఏం చెప్పారు? అఖిల్ సినిమాకి సంబంధించి యా, నిజం చెప్పాలనంటే అఖిల్ది సెకండ్ హాఫ్ నాకు తెలియదు అసలు. ఫస్ట్ తను సాటిస్ఫై లేనని చెప్పాడు, అది జరుగుతూ ఉందని అనుకున్నాం. కరెక్ట్ నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇక ఎప్పుడు కలిసినా అంటే సాంగ్లు వింటాం, సాంగ్ చూడటం. ఇంకోటి అఖిల్ది ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడు అవుట్డోర్లే తన షూట్ పార్ట్. సో అలా జరిగింది. బట్ ఏంటి అంటే అది స్క్రిప్ట్ ఫెయిల్యూర్ అవుతుంది ఇక అంతే. అంటే కథగా బర్డ్ ఐ వ్యూలో చూస్తే అదంతా రివర్స్ అవ్వాల్సిన స్క్రిప్ట్ ఏం కాదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంటుంది కూడా, సెకండ్ హాఫ్ ఏంటి అంటే వేరే ట్రాక్ పోయింది. ఈ గోపిమోహన్ గారు ఇంకా చాలామంది స్క్రీన్ ప్లే రైటర్స్ మీ నందమూరి గారు ఎట్లయితే హెల్ప్ చేశారో అదే సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవుతున్నట్టు అనిపించింది. 100%. ఇట్స్ అంటే ఆయన రావటానికి అంటే నందమూరి గారు ఇచ్చారు, దట్స్ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్. నేను హాలీవుడ్ సినిమాలు, ప్రపంచ సినిమాలు అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు సడన్గా ఒక ఐ ఓపెనింగ్ ఏంటంటే గాడ్ ఫాదర్ డైరెక్టర్ ఆ కథ రాసుకోలే, మ్యారియో పూజా అనేవాడు రాశారు. జురాసిక్ పార్క్ది స్పీల్బర్గ్ రాసుకోలే, బట్ అయినా వాళ్ళందరూ నెంబర్ 1 కదా. తెలుగులో ఇదేంటి రాఘవేంద్రరావు గారు ఆయన కథలు రాయడు, బట్ ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళంతా. సో ఆ క్రెడిట్ల గుల అనేది తీసేసలు వారేయాలి ఫస్ట్. డైరెక్టర్గా మన విజన్కి సపోర్ట్ చేసే రైటర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి చేయాలి. అండ్ అది నాకు ప్రిన్సిపల్గా ఫ్రేమ్ అయింది బ్రెయిన్లోనే. అందుకనే సంతోషం సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్లోనే నేను చెప్పింది వెరీ క్లియర్గా, ఈ బ్రహ్మానందం ట్రాక్ని, ఈ క్లైమాక్స్ ట్రాక్ రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్కు థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ క్లైమాక్స్ డైలాగ్స్ ఆర్ సూపర్ సూపర్ సూపర్, దట్ బికెమ్ ఏ బర్డెన్ ఆన్ మీ అనమాట. 2 రోజుల్లోనే అరే నేను రాయలేదు అనేది అది ఒక ప్రోగ్రామ్ వేసుకొని చెప్పాల్సి వస్తున్నది. సో ఇట్లా కాదు, వాళ్ళు కదా రాసింది. ఇన్ఫ్యాక్ట్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, వాళ్ళు చేయొద్దంటూ చలోమని చెప్పాలని. అలా నేను అది ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను అనమాట. ఈవెన్ ఇఫ్ యూ రైట్ ఏ సింగిల్ డైలాగ్ ఐ విల్ గివ్ ఏ క్రెడిట్ ఫర్ దట్ ఆల్సో. ఐ నెవర్ వాంట్ ఎనీబడీస్ క్రెడిట్, ఇట్స్ ఎ బర్డెన్ ఫర్ మీ. ఇప్పుడు అసలు ఏంటి లేకున్నా కూడా స్క్రీన్ ప్లే వేసుకుంటున్నారు కదా చాలామంది డైరెక్టర్లు. అది వాళ్ళ చాయిస్, అంటే ఎవరి డెసిషన్ వాడిది. వాడు ఎందుకు వేసుకుంటున్నాడు అనేది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. నేను వేసుకోవటం తప్పని నమ్ముతున్నాను, అట్లా నేను చేయండి. అందుకని ఇప్పుడు కిషోర్ గోపు అనేసి ఈ సినిమాకి ఇంకొక అబ్బాయిని స్క్రీన్ ప్లే రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో వై ఓన్లీ స్క్రీన్ ప్లే, వై నాట్ స్టోరీ అన్నానంటే ఏంటంటే బేసిక్గా ఫండమెంటల్గా కథ నేను వేసుకుంటున్నాను అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ దట్ గై ఎవరితోనైనా. సో ఇద్దరం ఆల్మోస్ట్ అది కూడా ఏంటంటే ఈ క్రెడిట్లు అనేవి ఏంటంటే చిన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో షేరింగే తప్పితే, నా స్టోరీలో వాళ్ళు బోల్డ్ అంతా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ స్క్రీన్ ప్లేలో నేను పార్టిసిపేట్ చేస్తాను. ఓవరాల్ ఒకళ్ళనొకళ్ళు అనుకొని ఇట్లా జస్ట్ షేరింగ్ ద క్రెడిట్స్ అంతే. ఈ శౌర్య సినిమా కథకు వచ్చి అది ఒరిజినల్గా పుట్టిందేనా, ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యారా? యా లేదు, ఈ కామెడీ ఏంటన్నానంటే అసలు నేను సినిమా చూసి ఎత్తే ప్రయత్నం అనేది ఈ జీవితంలో ఎప్పుడు చేయొద్దని అనుకుంటున్నాను. కానీ మీరు కరణ్ జోహర్ సినిమాలకు బాగా ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పిరేషన్ వేరు, నేను చెప్తున్నాను. వాడి సీన్లు ఎత్తాం, వాడి స్టోరీ స్ట్రక్చర్ని ముట్టుకోము. ఒక గొప్ప సినిమా చూసినప్పుడు, ఒక గొప్ప ఎమోషనల్ ఉన్నప్పుడు మనం ఇలా చేయాలి అని అనేసి ఒకటి ఇన్స్పైర్ అనిపిస్తుంది. అదే తప్పితే ఇప్పుడు నేను గ్రీక్ వీరుడు చూసిన తర్వాత ఏదో వెబ్సైట్లో ఒక ఫ్రెంచ్ సినిమా, అది దాని పేరు రాశారు, ఇది ఇట్లనే ఉంటుంది. వాళ్ళ ఫాదర్ది ఏదో ద్రాక్ష తోటలు ఉన్నాయని తెలిసి ఒక మెటీరియలిస్టిక్ పర్సన్ వెళ్తాడనమాట. వెళ్ళి ఆ వైన్ యాడ్ అమ్ముకోవాలని చూడటం, వాడు అక్కడ వర్కర్స్ అందరితో అటాచ్ అవ్వటం, అలా అదొక సినిమా ఉందనేది నాకు తెలియదు సినిమా రిలీజ్ అయ్యేంతవరకు. రివ్యూ రైటర్స్ రాశాక చూశాక కూడా అసలు గ్రీక్ వీరుడికి అది ఎట్లా వాళ్ళు కనెక్టివిటీ ఫీల్ అయ్యారనేది
నేను పర్సనల్గా కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ ఏంటనంటే ఇక ఇవన్నీ పనికిరాని తగాదాలు ఇవన్నీ ఎందుకు ఆడ ఒపీనియన్. ఇంకొక సినిమాలు అనేవి జనాలకు నచ్చితే చూస్తున్నారు, లేకపోతే చూడట్లేదు. అంటే మళ్ళీ కాపీ కొట్టడం మంచిది కాదు ఈ డిబేట్ కూడా నేను చేయట్లేదు, ఎవడి పర్సనల్ వాడితే. బట్ నా వరకు ఏంటి అన్నానంటే నాకు ఐ ఫీల్ మోర్ ఇన్సెక్యూర్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సచ్ థింగ్స్. ఇచ్చేవారు మనం రాసుకుందాం, లేదంటే బయట మంచి కథలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఆ భారం మీద వాడు తీసుకుంటాడు, మనం ఎందుకు ఎత్తేసామని చెత్త పేర్లని. సో మీరు కరణ్ జోహర్ సినిమాలు ఏవి కాపీ కొట్టలేదు ఇప్పటివరకు, అంటే సీన్స్ పరంగా కూడా? సీన్స్ పరంగా కూడా కొట్టలేదు. మీకేమైనా ఉంటే చెప్పు నాకు ఇప్పుడు సరదాగా, నువ్వు అంటున్నావు కదా ఫ్రాంక్గా మాట్లాడమని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా ప్లీజ్ షూట్ మీ. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈస్ కాదు ఐ సీరియస్లీ వాంట్ టు నో ఇఫ్ సంబడి ఈస్ సేయింగ్ లైక్ దట్ జస్ట్ షో మీ వన్ సీన్ మ్యాన్. ఇగో ఈ సీన్ ఆ సినిమాలో ఉంది కదా, ఇది నువ్వు ఎత్తింది కాదా అని చెప్పాం మనం. బట్ ఓకే అంటే ఇన్స్పైర్ అయితే అవుతారు కాదంటే ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు రాము గారు అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చిన సినిమాల్లో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి ఆ గొప్ప సినిమా తీశాడు శివ అని, తర్వాత అందరూ విలన్ క్యారెక్టర్లు తక్కువ మాట్లాడాలి ఇవన్నీ అవి పెట్టారు. పెట్టగానే ఏం చేస్తారంటే ఆయన తెచ్చారు, ఆయన ఇన్స్పిరేషన్ ఉంది అట్లా అని అంటారు. ఆ టైంలోనే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అను కుచ్ కుచ్ హోతా హై వాళ్ళకి అది వేరు. అది ఎందుకు వచ్చింది అని అన్నానంటే ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, బట్ ఏంటి అని అంటే ఐ నెవర్ అదే అంటే ఇప్పుడు ప్యాటర్న్గా చూస్తే కుచ్ కుచ్ హోతాలో హీరోకి కొడుకుంటాడు, సెకండ్ హాఫ్లో లవర్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చచ్చిపోయి ఉంటుంది. వాళ్ళు చూసిన సోల్ అది. వాళ్ళు సంతోషం ఉందనుకో వాళ్ళు అట్లా ఫీల్ అవుతూ ఉన్నారు, వచ్చాడు సెకండ్ హాఫ్లో మళ్ళీ అమ్మాయిని కలిశారు ఇది అని వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. బట్ నేను వేసుకున్న కథ అది కాదు అసలు. నువ్వు ఒక అమ్మాయిని ఎత్తుకొని వెళ్తే అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? అలా వచ్చినోడికి తప్పనిసరి ఈ ఇంటికి రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు హీ రియలైజెస్ అరే నీ అమ్మ ఇంత ప్రేమించి పెంచుకున్నారా వాళ్ళ అమ్మాయిని, అలాంటి అమ్మాయిని నేను ఎత్తుకుపోయాను, అప్పుడు వాళ్ళు ఎంత మిస్ అవుతూ ఉంటారని ఒక క్యారెక్టర్ ఫీల్ అయ్యి ఇప్పుడు ఏంటా అంటే పాపం వాళ్ళందరూ యాక్చువల్గా సంతోషంలో మిస్ అయ్యి డిలీట్ అయింది సీన్. వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం బిఫోర్ ఇంటర్వెల్ కూర్చొని నువ్వు పెళ్లి చేసుకో బాబు, పాప కోసం నేను చేసుకో అని అడుగుతారు. బట్ వాడేమో ఇంకా ఆ అమ్మాయి ప్రేమలో ఉంటాడు. అది ఎలా బ్రేక్ చేయాలో తెలియని పొజిషన్లో ఆ సీన్ తర్వాత విశ్వనాథ్ అక్కడ నేను చేసుకోను అని చెప్పిన తర్వాత అది కూడా విశ్వనాథ్ గారిని అప్పుడు వస్తాడు, ఇంకా నేనన్నా చెప్తే వింటాడేమో అని స్టేషన్కి వస్తారనమాట. తప్పు నీది కాదు బాబు, నాదే. 20 ఏళ్లు గారాబంగా పెంచుకున్న కూతురు నీకోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధపడిందంటే నువ్వు ఎలాంటి వాడివై ఉంటావో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ రోజే నీ గురించి మంచిగా ఆలోచించుంటే ఈ రోజు మనకి స్థితి ఉండేది కాదు. ఈ విషయం నాకు నువ్వు వచ్చిన కొద్ది రోజుల్లోనే అర్థమైంది. పెద్దవాడిని కదా, బయటపడలేకపోయాను. ఇప్పుడు కూడా బయటపడకపోతే నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటానేమో అని భయంతో వచ్చాను బాబు. నేను చూసిన ఎంటైర్ ఎమోషనల్ పర్స్పెక్టివ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళకి ఎందుకు అని అంటే ఎస్ వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. వాడు హీరోకో పిల్లగాడు ఉన్నాడు, పెళ్ళాం చనిపోతుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా మళ్ళీ ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడతాడు. మీరు హిందీలో ఎక్కువ ఎవరి మీకు ఎక్కువ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నాకు యాష్ చోప్రా గారు ఫస్ట్, తర్వాత సూరజ్ బర్యాతే. అంటే నాకు చాలా 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 ఇష్టమైన పీపుల్ వాళ్ళు ఇద్దరు. ఇంపాక్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా తీస్తారు వాళ్ళు. డెఫినెట్గా అంటే ఈవెన్ ఆయన డర్ కూడా నాకు ఇష్టం. యాష్ చోప్రా గారు తీసిన డర్ సినిమా ఉంది కదా, నేను ఎక్కడ ఇష్టపడ్డానంటే నా లైఫ్ ప్యాటర్న్లో నేను ఓవరాల్గా ఓహో నా శక్తి ఇక్కడ ఉంది అని నేను తెలుసుకునే విధంగా చేసిన సినిమాలు అవన్నీ. ఇప్పుడు డర్లో కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది ఇంగ్లీష్ సినిమాకి ఇన్స్పిరేషన్ డర్. అక్కడ ఏంటంటే వేరే రకంగా ఉంటుంది ఆ సినిమా. విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా చేసి వీళ్ళని వీక్ చేస్తారు. వీటికి మించిన ఫ్యామిలీ ఎమోషన్ పెట్టాడు. అలాంటి ఆల్మోస్ట్ ఆ ఇయర్స్ టైంలోనే నేను ఇండిపెండెన్స్ డే అని ఒక సినిమాని చూశాను. రొనాల్డ్ ఎమ్రిచ్ అని డైరెక్టర్ 2012 మొన్న సినిమా తీశాను.
తనదంతే. ఎయిర్ ఫోర్స్ 1లో ఒక ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేస్తారు. బట్ వాడు చూపించిన ఎమోషనల్ డ్రామా నాకు విపరీతమైన ఇంపాక్ట్. దాని తర్వాత ఇండిపెండెన్స్ డే అని ఇవన్నీ నన్ను ఓహో ఏదైనా ముందు ఎమోషనల్గా ఉంటే చాలా బాగా నచ్చుతున్నది, నాకు ఇది నచ్చుతున్నదే అనేది నేను గుర్తిస్తున్నా. అదే టైంలో నేను ఎవరికి ఏ కథ వేసి చెప్పినా అరే ఈ లవ్ ట్రాక్ బాగుంది, ఫ్యామిలీ ట్రాక్ బాగుంది అంటున్నారు, మిగిలింది మార్చమంటున్నారు. సో అలా 4 కథలు చెప్పాక చివరికి ఎక్కడో మనం ఇక్కడ స్ట్రాంగ్ అనుకుంటా, ఇక్కడ వీక్ అనుకుంటా, సో దీన్ని బెటర్ చేసుకుందాం అట్లాంటి ప్రయత్నాల్లో నుంచి చేసిన స్క్రిప్ట్. సార్ అంటే మీరు పర్సనల్గా బేసిక్గా మీరు చాలా కామ్ గోయింగ్ అలా అవ్వడం వలన, లేకపోతే అంటే మీ హీరో క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి అందువల్లనే కొంచెం కమర్షియల్ హీరోస్ మిమ్మల్ని చూజ్ చేసుకోవడానికి వెనకాడుతున్నారు అనేది ఒక టాక్, అంతేనా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఫండమెంటల్గా ఏంటంటే నన్ను చూస్ చేసుకోవడానికి వెనక పడుతున్నారంటే నేను అసలు సగం మందిని అప్రోచ్ అవ్వాలి ఇంతవరకు లైఫ్లో. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు సాఫ్ట్గా ఉంటాయి హీరో క్యారెక్టర్. ఫస్ట్ థింగ్ ఏంటి అన్నానంటే ఫ్యామిలీ ఈజ్ ఏ డిఫరెంట్ జోనర్, యాక్షన్ వస్తే సేఫ్ జోనర్. అంటే వాళ్ళకి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ముందు సేఫ్ బెట్టింగ్కి వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడైతే అంత ఛాన్స్ కూడా లేదు. ఒకప్పుడు ఏంటంటే ఒక ముందు 50-60% సేఫ్ బెట్ అవుతుంది. సక్సెస్ రేట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎస్పెషల్లీ ఇన్ ఫిలిమ్స్ 4 పోతే ఒకటి ఆడుతున్నాయి, వరుసగా 2-3 ఇట్లు ఇచ్చిన ఎవరు లేరు. సో ఎప్పుడు ఏంటి అని అంటే రిస్క్లా ఫీల్ అవుతూ ఉంటుంది. అదైతే సేఫ్, కనీసం ముందు కొనుక్కున్న వాళ్ళందరూ సేఫ్ ఉంటారు. ఇదైతే ఉండదేమో, ఎందుకనంటే కొనే రేట్లు తక్కువ ఉంటాయని. ఎస్, అంటే అప్పట్లో జనాల టేస్ట్ కూడా అట్లే ఉండేది. ఇప్పుడు అవే అయితే చీకొడుతున్నారు. అంత రొట్టగా ఉంటానంటే ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ ఆల్. సో దట్ ఈస్ ద ఫస్ట్ కాజ్. సెకండ్, నేను 50% హీరోల్ని ఐ నెవర్ మెట్ హిమ్, ఐ నెవర్ ఆస్క్ దెమ్ ఐ విల్ టెల్ ఎ స్టోరీ. సెకండ్ థింగ్ అది. థర్డ్ థింగ్ వచ్చేసి కన్నా ఫ్యామిలీ ఫిల్మ్ ఎప్పుడు వాళ్ళ సెకండ్ చాయిస్, ఫస్ట్ చాయిస్ ఎప్పుడు అవ్వదు. ఇప్పటి నుంచే కాదు, ఏ పెద్ద హీరోలు ఎవరైనా మంచి బిగ్ మార్కెట్ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీ అనేది సెకండ్ చాయిస్. కామెడీ ఫిల్మ్ ఫస్ట్ చాయిస్ అయింది, యాక్షన్ ఒకప్పుడు ఫస్ట్ చాయిస్ ఉండేది, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఫస్ట్ చాయిస్ అయింది. ఇది ఎప్పుడు సెకండ్ పొజిషన్లోనే ఉంది. అండ్ అందరి కెరీర్లు డోల్ డ్రమ్లోనే ఉంటాయి. ఎవడికాడు సేఫ్ బెట్టింగ్ ప్లే చేసుకోవాలి కూడా. సో ఇలాంటివన్నీ కారణాలు ఉంటాయి అంతే. సో మీరు క్రికెట్ తర్వాత ఎవరిని అప్రోచ్ కాలేదు హీరోని? నేను 2 హీరోలను అప్రోచ్ అయ్యాను. అది 2తో కూడా ఏంటి అన్నానంటే ఫ్యామిలీ స్క్రిప్ట్తో అవ్వలేదు. ఫ్యామిలీ స్క్రిప్ట్ వద్దన్నారు? ఫ్యామిలీ స్క్రిప్ట్తో అవ్వలేదు అసలు. నేనే కొంచెం గ్రీక్ వీడి తర్వాత నేనే ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలని ఫిక్స్ అయి ఉన్నాను. నేను ఏదైనా కాస్త డిఫరెంట్ ఫిల్మ్తో చేద్దాం ఇంకా అని ఎందుకో మనసు కోరుకోవటం మొదలుపెట్టింది. యాక్చువల్గా బేసిక్గా మీరు 1-2 ఇంటర్వ్యూ చూసినట్టున్నాను. మీరు యాక్షన్ అన్నది మీ మైండ్లో ఎక్కువ ఉంది, అది మీ స్పెషల్. యాక్షన్ అంటే ఫైట్లు కాదండి, అదే యాక్షన్ ఫ్లేవర్. నేను ఇష్టపడతానని చెప్పాను. అంటే నా మనసులో ఉంది, అలాంటివన్నీ ఎప్పుడు అనలేదు. ఇష్టపడతాను. నాకు ఇంటెన్సిఫైయింగ్గా ఉండే సినిమాలు అంటే ఎడ్జ్ ఆన్ సీట్ ఉంటాయి, అరే నెక్స్ట్ టైం జరుగుతుంది అనేది నేను ఇష్టపడి చూసే సినిమాలు అవి. ఓకే. మళ్ళీ ట్రిప్లెక్స్ లాంటి సినిమాలను ఇష్టపడను. అంటే ఊరికి గన్లు కాల్చుకోవటాలు దూకటాలు అట్లాంటివి మళ్ళీ నేను అంతేం ఎంజాయ్ చేయను. ఇంటెన్స్డ్గా ఉండే సినిమా. ఇలాంటి డిస్కషన్ వినాయక్ గారికి మీకు మధ్య ఎలా జరుగుతుంది? ఆయన అంటే కంప్లీట్ అలా మీకు ఏదైతే నచ్చిందో అలాంటి సినిమాలు తీస్తాడు కదా. యాక్చువల్గా ఇప్పుడు ఏంటి అంటే అసలు అంటే అదేం రాంగ్ వేలో జరగదు. ఇప్పుడు తను ఏదైనా మంచి సినిమా చూస్తే తను చెప్తాడు, అంటే మీరు అలాంటివి ఎంజాయ్ చేయరు కదా. వినాయక్ గారు తీసేటవన్నీ అలాంటి సినిమాలే కదా, మీ మధ్యలో అంత ఫ్రెండ్షిప్ ఉన్నది కదా. ఇక్కడ ఫస్ట్ ఏంటి అని అంటే వినాయక్ సినిమాల్లో ఇప్పుడు రీసెంట్ సినిమాల్లో రియల్లీ ఎంజాయ్ ఈజ్ కామెడీ. కామెడీలో ఈజ్ ద బెస్ట్. అసలు నేను చెప్తున్నా అంత గొప్పగా కామెడీ రైటింగ్ అంత ఫాస్ట్గా రాసేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ సినిమాకి సంబంధించిన హోల్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ హీ కెన్ రైట్ ఇన్ ఫ్యూ అవర్స్. తను మదనపడేది మొత్తం మిగిలిన కథ గురించే తప్ప ఎంటర్టైన్మెంట్ పార్ట్ అట్లా లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు. నేను ఎందుకు ఆయన్ని క్లోజ్గా ఉంటాను అంటే హీ హాజ్ వెరీ గ్రేట్ క్వాలిటీ. ఏంటంటే ప్రపంచం మొత్తం వచ్చి ఆయన మీద కూర్చున్నా సరే తను కాన్ఫిడెంట్గా లేకపోతే, తనకు నచ్చకపోతే ఆ సినిమా స్టార్ట్ అవనివాడు అసలు. నేను రవితేజ అప్పటి నుంచి అక్కడ నేను బాగా ఇష్టపడటం మొదలుపెట్టాను. రవితేజది కృష్ణ అనే సినిమా ఉంది,
రవితేజ కంటిన్యూస్గా సినిమాలు చేసేవాడు, ఎప్పుడు ఖాళీగా ఉండే వ్యక్తి కాదు తను. కృష్ణ అనే సినిమాకి దాదాపు 5 months కూర్చోవాల్సి వచ్చింది. నాకేంటంటే ఇది నచ్చట్లే, ఇట్లా ఉండాలి, బట్ లవ్ స్టోరీ చేయాలి రవితేజ్తో అని అనుకున్నాడు. సో ట్రావెలింగ్ అసలు వేరే వాళ్ళందరూ బంబాట్ చేస్తూ ఉన్నారు, స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. నిజంగా అయితే తను కాన్ఫిడెంట్ అంటే స్టార్ట్ అయిపోతుంది సినిమా, అంతా తన ఇష్టమే. ఆ క్వాలిటీ అనేది అది గొప్పతనం అని అనిపించింది. అంటే హీరోలతో సహా అందరూ పుష్ చేసిన నీకు దండం పెడతాను వేరే సినిమా స్టార్ట్ చేసుకో, ఇలాగ నేను మొత్తం ఫిక్స్ అయిపోతా అంటాడే తప్ప తను చేయడు. అది గొప్ప క్వాలిటీ. రెండోది అదుర్స్. మళ్ళా అదుర్స్ అయితే ఎంటైర్ ఫస్ట్ హాఫ్ షూట్ చేశాక తనకు సెకండ్ హాఫ్ ఎక్కడో చిన్న డిస్కనెక్టివిటీ ఫీల్ అయ్యి మళ్ళీ 1 month డిస్కషన్స్ పెట్టుకున్నాడు. అది ఎంతో ధైర్యం కావాలి. ప్రపంచం ఏమనుకుంటుందో తెలియదు, ప్రెస్ ఏం రాస్తుందో తెలియదు, హీరోలు ఏమనుకుంటారో తెలియదు, బట్ స్టిల్ అది వెయిట్ చేసి రాసి వెళ్ళటం అనేది, అంటే మన నుంచి ఒక ప్రోడక్ట్ బయటికి వెళ్తే మనసా వాచా కర్మణ బెస్టే ఇవ్వాలి అన్న ఆ థాట్ ఉంది చూడు, అది నన్ను వినాయక్ దగ్గర చేసింది. వినాయక్కి నన్ను దగ్గర చేసింది. నేను నాలాగే తను ఫ్యామిలీ ఎమోషన్స్, మీ ఇద్దరం ఫ్యామిలీ పీపుల్, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఇలాంటి వాటి వల్ల తనకి నేను దగ్గరే. సో దట్స్ అనమాట. అంత జాగ్రత్తగా ఉండే వినాయక్ గారికి మరి అఖిల్ విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదంటారా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎవడు దేవుడు కాదు ఇక్కడ. అంటే ఫండమెంటల్గా చెప్పేది కాదు, చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది 4 నుంచి 6 కలిసి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా 6 కలిసి ఒక నమ్మి ఒక కథను తీస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే కనీసం 1 కోటి మందికి ఆ థాట్ నచ్చాలి, అప్పుడే ఆ ప్రాజెక్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇది ఛాలెంజ్. 1 crore to 4 people. ఎవరు భగవంతుడా ఇక్కడ? ఎవరే? నేను అన్నది ఏంటంటే అతను అంతే జాగ్రత్త, అతనికి నచ్చే తీశారు కదా, స్టార్ట్ చేశారు, నచ్చే తీశారు. లేకపోతే అంత పెద్ద నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ అన్ని క్వాలిటీస్ ఉన్న అఖిల్ తన చేతిలో పెట్టుకుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అది. అతనే ఈజీగా తీసుకోవట్లేదు. అంతెందుకు బెల్లంకొండ గారి అబ్బాయిది ఒక 100 stories అని ఉంటాడు ఫస్ట్ సినిమాకి. ఏది మన అల్లుడు సీన్కి నేను నాకు నచ్చితే చాలు సినిమా స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడు చేయొచ్చు కదా. తను అలా చేయలేదు, 100 సార్లు ఆలోచించే చేశారు. కొన్నిసార్లు ఏంటంటే ఒక 4 నచ్చిన థాట్ కనీసం 1 కోటి మందికి నచ్చితేనే అది బ్రేక్ ఈవెన్ అయ్యే రోజులు. సో యూ కెనాట్ బ్లేమ్ ఎనీవన్ ఫర్ దిస్. అండ్ మీకు సంతోషంకి త్రివిక్రమ్ గారు పనిచేశారు, వర్క్ చేశారు ఇది సీన్స్. అప్పటి త్రివిక్రమ్ గారికి ఇప్పుడున్న త్రివిక్రమ్ గారికి మీరు ఎలాంటి భేదాలు ఏమైనా గమనించారా? అప్పటి త్రివిక్రమ్కి ఇప్పుడు త్రివిక్రమ్కి తేడా అని అంటే, నేను సంతోషం తర్వాత తను డైరెక్టర్ అయిపోయాడు ఫస్ట్ థింగ్. అప్పుడు త్రివిక్రమ్కి ఇప్పుడు త్రివిక్రమ్కి ఏంటంటే తనది సర్కిల్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఒక 6-7 ఫ్రెండ్స్ ఉంటారు తన దగ్గర. అప్పట్లో నుంచి వచ్చిన 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పటికి ఇండస్ట్రీ నుంచి ఇంకో 4-5 ఉంటారు. ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ఎనీ వన్, నాట్ ఓపెన్ ఫర్ ఆల్. తనకేదో లిమిటెడ్ ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతూ ఉంది మనస్తత్వం. సో డైరెక్టర్ అయ్యాక విజయభాస్కర్ గారితో కూడా ఇంకా వర్క్ చేయటం మానేశాడు. సో తను మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాడు. నేను 1-2 సార్లు ఏదో ఒక చిన్న డౌట్ వచ్చి స్వాగతం టైంలోనే అది ఒక సీన్ రాయాలి నేను అడిగాను, బట్ అప్పుడు తను జల్సా హడావిడిలో ఉన్నాడు. లిటరల్లీ నేను వెళ్ళి షూటింగ్ దగ్గరికి వెళ్ళాను, చాలా పరిగెత్తి చేస్తూ ఉన్నాడు. సిచ్యువేషన్ చెప్పాము, మాట్లాడుకుందాం కూర్చుందాం అని అనుకున్నాడు, బట్ అది అవ్వట్లేదు. తను చాలా హడావిడి అయిపోతా ఉన్నాడు. పొద్దున వస్తే సాయంత్రం వరకు హడావిడిగా. ఇంకా నేను ఎక్కువ టార్చర్ చేయకూడదు కదా మనం కూడా. సో ఐ లెఫ్ట్. అండ్ సునీల్ గారు, కమెడియన్ హీరో సునీల్ గారు, ఆయన బిగినింగ్ కెరీర్లో అందరూ త్రివిక్రమ్ గారు అనుకుంటారు కానీ ఎక్కువ పుషప్ ఇచ్చింది మీరే అని విన్నాను నేను. ఎంత కరెక్టేనా? యా, అంటే అది యాక్చువల్గా దానికి మళ్ళీ పుషప్ అని పేరు పెట్టాలో లేదో ఐ డోంట్ థింక్. బట్ ఏంటంటే నువ్వు నేనులో తను ఎలాగైనా పెట్టాలని నేను గోపిమోహన్ శతవిధాలా ట్రై చేసాము అప్పట్లో తనకి నువ్వు నాకు నచ్చావు కూడా కాదు, అది నువ్వే కావాలి హిట్ అయింది. సో బట్ వీఆర్ వెరీ క్లోజ్. మేము ఆ టైంలో సునీల్ బాగుంటాడు అని అంటే తను ఇంకా
తనేం పాపులర్ కాలేదు కదా. ఇనిషియల్గా ఒక 2-3 డేస్ వరకు తేజ గారు కూడా చిన్న గందరగోళంలో ఉండేవాడు. తర్వాత తన యాక్టింగ్ క్యాపబిలిటీస్ చూశాక ఇంకా ఆల్ ఈజ్ వెల్ అంతే. ఓకే రైట్. అండ్ మన శౌర్య సినిమాకి వస్తే ఓకే, మీ లాస్ట్ ఫిల్మ్ గ్రీక్ వీరుడు అంతగా నడవలేదు. ఇప్పుడు శౌర్య సినిమా అన్నది ప్రేక్షకులు ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి అన్నానంటే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎడ్జ్ ఆన్ సీట్ మూవీ. లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, బట్ నెక్స్ట్ ఏంటనేది మాత్రం యూ కెన్ నాట్ ప్రెడిక్ట్. ఒక సస్పెన్స్, రౌడీలు వీళ్ళందరి మధ్య నెక్స్ట్ ఏంటనేది ప్రిడిక్ట్ చేయటం అది రెగ్యులర్ అవ్వచ్చేమో, కానీ ఇలాంటి ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో ఈ టైప్ కథ అయితే రాలేదు బ్రదర్ తెలుగులో. కావాలంటే మళ్ళీ వచ్చి అడుగు, అదేంటి ఆ సినిమా అలాగే ఉంది కదా మీరు ఎలా అన్నారని అడుగు. రాలే ఇలాంటిది. ఏంటి ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారు, ఆయన ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్తో ఉన్న మనిషి అంతే. మామూలుగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి అంటే ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది, ఒక రకమైన కమాండింగ్ ఉంటుంది. ఆయన అలాంటి వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, ఉంటాయి. ట్రూ. అది దీంట్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్? యాక్చువల్గా ఏంటంటే ఈయన పొలిటికల్గా అవ్వడానికి ముందే సినిమా ప్రొడ్యూసర్. భద్రాద్రి అని ఫస్ట్ సినిమా తీశాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యి దాని తర్వాత ఆకాశంలో సగం అని ఇంకోటి ఏదో తీశాడు. దాని తర్వాత 4-5 సినిమాల్లో ఫైనాన్స్ చేసి ఇరుక్కున్నారు. ఇవన్నీ అయిపోయాక he left the movies and he entered in politics. బట్ సినిమా చీమ కుట్టిన తర్వాత మళ్ళీ ఇట్టే రావాలి కదా, అలా వచ్చింది కేసే తప్ప ఈయన పొలిటీషియన్ 100% పొలిటీషియన్ కాదు ఈయన. బట్ ఆ పొలిటికల్ పొగర్ అన్నది ఎక్కడ సినిమాలో మీ ముందు దగ్గర కనబడలేదా? నేను నచ్చని మనుషులతో పని చేయలేను. నేను ఎవరైనా అసలు నాకు నచ్చట్లేదని నాకు ఆ అంబియన్స్ అది జరిగి వచ్చేస్తే నేను ఇంక వాడికి దండం పెట్టి వచ్చేటమే తప్పితే ఈ అంటే సగం సినిమాలో ఇరుక్కోపోయాక ఏం చెప్పలేని పరిస్థితి వస్తే వేరు, కానీ ఐ విల్ నెవర్ వర్క్ విత్ దెమ్. ఆ డేట్స్ ప్రకారం 4 days ఇది ప్రకాష్ రాజ్ గారితో షూట్ చేశారంట. సినిమా అంతా అయిపోయాక అక్కడేదో చిన్న డిస్టర్బెన్స్ జరిగిందని విన్నాను. డిస్టర్బెన్స్ తర్వాత 4 days షూట్ చేశారు. లేదా ప్రొడక్షన్కి దానికి ఎటువంటి ఇబ్బంది? ప్రొడక్షన్సే కాదు, అది ఎవరికి సంబంధం లేదు. ఆయన మొత్తం 10 days క్యారెక్టర్ ఆల్రెడీ 6 days ఇచ్చారు. ఓకే, మా సినిమా మొత్తం అయిపోయింది. వీఆర్ జస్ట్ వెయిటెడ్ ఫర్ దట్ 4 days. ఎందుకంటే ఆయన సొంత సినిమా చేస్తూ ఉన్నారు కన్నడలో, కన్నడ తెలుగులో ఇంటింటి రామాయణం అని. అది అయ్యాక 4 రోజులు ఇచ్చారు అంతే. ఓకే, ఇట్స్ ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే. అండ్ సినిమా రిలీజ్ ఎప్పుడు సార్ శౌర్య? మోస్ట్లీ అని 12th అనుకుంటున్నాం. 12th. ఎందుకు అలా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది? ఎందుకని ఏం లేదు, మాకు 3వ తారీఖు వస్తుంది కాపీ. సో 3వ తారీఖు నుంచి ఇక్కడ నుంచి మినిమం రిలీజ్ ప్లాన్ అనేది ఉండాలి కదా. అంతేనా? థియేటర్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా? అదే థియేటర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందా అని అంటే ఒకే రోజు 3-4 సినిమాలు ఉంటే థియేటర్ ప్రాబ్లం వస్తుంది. ఆబ్వియస్గా అందరం షేర్ చేసుకోవాలి ఉన్న 1500 థియేటర్స్ని. మేమేంటంటే కొంచెం ఎక్కువ థియేటర్స్ ఉన్నప్పుడు వస్తాయి. ఓపెనింగ్ వీక్తోనే కొంచెం మేజర్ సేఫ్ జోన్లోకి వస్తాం కాబట్టి సినిమా అందరికీ హ్యాపీ ఉంటుంది కదా అని వీఆర్ లుకింగ్ ఫర్ దట్ అనమాట. అది పాసిబుల్ అయితే సోలో వీక్ రావాలని చూస్తున్నాం, లేదని అంటే కనీసం ఒక్క సినిమాకి మించి ఉండకుండా చూసుకుందాం ట్రై చేస్తాం. ఈ సినిమా రిలీజ్ టైంలో చాలామంది థియేటర్స్ని బ్లాక్ చేస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. ఈ పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఎవరి స్వార్థం వాళ్ళది అంతే, అది ఎవడేం చేస్తాడు. దీనికి ఏం సొల్యూషన్ అంటే ఏం లేదా? ఇంకా చిన్న అసలు అదే నేను పేపర్లో చదవటం తప్పితే నాకు పెద్ద అవగాహన లేదు. చిన్న డైరెక్టర్స్ అంటే సఫర్ కావాల్సిందేనా, లేకపోతే దీనికి ఏమన్నా ఇది ఉంటుందా అని? ఏంటో అంటే ఆ గోల్ అంటే నాకు అర్థం కాదు. ఎప్పుడు వాళ్ళు అంటారు అట్లనే అంటుంటారు. మరి నా దృష్టిలో రాజుగారి గది అనేది చిన్న సినిమా, 11.5 కోట్లు కలెక్ట్ చేసింది. చిన్న సినిమానే కదా, దాన్ని ఎవరైనా ఆపగలిగారా? మరి ఎక్కడ పోతా ఉంది ఆ సమస్య? అంటే పెద్ద బ్యానర్ తీసుకుంది కదా, అందుకని సాయి కొరపాటి. మరి అట్లయితే మనం కూడా వెళ్ళాలి. ఇక హ్యావ్ ఎ గుడ్ కంటెంట్, అట్లీస్ట్ ట్రై టు ఎవరితోనైనా జాయిన్ అయ్యి వెళ్ళాలి. ఇది ఇంతే లైఫ్. ఇప్పుడు నా దగ్గర బెస్ట్ స్టోరీ ఉంది కానీ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను పెద్దవాళ్ళు కానంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. ఒక చిన్న ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అయినా ఓ దశరథని పెట్టుకొని చేస్తే అదే 150th మూవీ, వినాయక్ గారిని పెట్టుకొని చేస్తే హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్లోనే. ఇది మార్కెట్ రియాలిటీస్. ఇక అవన్నిటిని కూడా మనం అర్థం చేసుకుని వెళ్ళాలి అంతే. అది ఇప్పుడు దిల్ రాజు గారి విషయానికి వస్తే మిస్టర్ పర్ఫెక్ట్లో ఆయన పాత్ర ఎంత?
ఆయనలో గొప్పతనం ఏంటంటే చాలా టైం ఇస్తారు. మనం ఏ రైటర్ కావాలంటే ఆయనతో కూర్చోబెడతారు. మనకి ఒక దాన్ని ఏమంటారు, ఫ్రీడమ్ అని కాదు, ఇది సార్ ఇది ఒక చిన్న డౌట్ ఉంది, 4 రోజులు ఆగి చేద్దామనంటే 4 రోజులు ఆగి చేద్దామని అంటారు. అసలు అలాంటి ప్రొడ్యూసర్ ఉండరు, ఎవరు ఉండడు. అంటే ఎంత దెబ్బలు తగిలినా ఆ సినిమా పిచ్చి అంటారే, అట్లా కూర్చొని దాని బెటర్మెంట్కి ఎంతమంది, నేను మామూలుగా అయితే అసలు కథ చెప్పాలంటే ప్రాణం పోతుంది వేరే వాళ్ళకి. అరే మన కథ వాడికి తెలిసి వాడేమనుకుంటాడు, ఈయన అట్లా కాదు, 10 మందిని కూర్చోబెడదాం అంటాడు, కూర్చుంటాడు. అదే ఆయన పార్టిసిపేషన్. బట్ ఆయన కూర్చుంటాడు డిస్కషన్స్లో. ఆయన అంటే ఇది ఇట్లా అన్నాడు దర్శకుడు, నువ్వు మొన్న ఆ రోజు అలా అన్నావు కదా, ఇతన్ని ఇలా అన్నాడు కదా, దీనికి ఏం చేద్దాం, దట్స్ హౌ హీ పార్టిసిపేట్స్. ఆయన అందరి బెస్ట్ పీపుల్ని ప్రొవైడ్ చేస్తాడండి. బెస్ట్గా రావడానికి ఏం చేయాలో చూస్తారు. అన్డౌటెడ్లీ ఈజ్ నైస్, వెరీ నైస్. ఓకే, మీరు సంతోషం సినిమా తీస్తున్నప్పుడు అది ఫస్ట్ తరుణ్కి అనుకున్న చీచి ఆ కథ కాదు, అది వేరే కథ. వేరే కథ మార్చారు. ఓకే ఓకే, అంటే నాది ఒపీనియన్ కాదు, బయట ఒపీనియన్. లేదు, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఒపీనియన్. అది తరుణ్ కథ వేరు. తరుణ్కి పిల్లగాళ్ళని ఎట్లా పెడతారు సార్, అది హార్డ్లీ 3 సినిమాలు గైడ్ అయ్యిండు తరుణ్. ఓకే, దాన్ని మార్చారు, ఏదో సంథింగ్ మార్చారు. మీరు మార్చలేరు, ఆ కథను ఎట్లా మారుస్తారు? కిడ్ మీద బేస్ అయిన కథ కదా. ఓకే, ఏముందిలేండి, యువరాజు మహేష్ బాబుతో యువరాజు సినిమా తీశారు కదా. కిడ్ ఉండటం వేరును, బేసిక్గా వాళ్ళది ఫండమెంటల్గా లవ్ స్టోరీనేగా చేసింది. బట్ మనం వెళ్తున్నది ఫ్యామిలీ ఎమోషన్స్ కదా. నేను అడిగిందంటే చిన్న అపవాదం మీ మీద ఏంటంటే, సంతోషం అండ్ మిస్టర్ దశరథ్ గారి కెరియర్లో ద బిగ్గెస్ట్ హిట్స్ అంటే సంతోషం అండ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడానికి ప్రొడక్షన్ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. అది అంత ఆయన బయటకు వచ్చి ఫుల్ ఫ్రీడమ్తో చేసిన కొన్ని సినిమాలు, గ్రీక్వీరుడు కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలు కావచ్చు, ఆయనకు పూర్తి స్వాతంత్రం ఇచ్చిన సినిమాలు మరి ఎందుకు ఆయన ఒక చిన్న అపవాదు బయట. విశ్వనాథ్ గారిది ఉంది. శంకరాభరణం ముందు చాలా తీశారు ఆయన, తర్వాత ఒక సాగర్ సంగమం వచ్చి, ఒక స్వాతి ముత్యం వచ్చి, శృతిలయలో. ఈ 4 కదా. ఎక్కువ మెమరబుల్ సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే మినిమంవి అవి. అట్లానే నా కెరియర్లో ఇంకో 2 వస్తాయేమో అంతే. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రొడక్షన్ హౌసెస్, వాళ్ళ వల్లే హిట్ వచ్చాయనేది బయట జనాలు అనుకోవచ్చేమో, కానీ వాళ్ళు నమ్మట్లే ఆ విషయం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత అదే బ్యానర్లో అలాంటి సినిమా ఒకటన్నా రావాలిగా. వాళ్ళు 10 చేసి ఉంటారుగా. బొమ్మరిల్లు తర్వాత ఒక 10 చేసి ఉంటారుగా, వాళ్ళు 10ో 5ో వేసి ఉంటారు కదా. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఉండాలి కదా. అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ రాలేగా. అసలు దసరథే కాదు, ఎవ్వడు ఒక సినిమా సక్సెస్కి 1 సింగిల్ పర్సన్ అబ్సల్యూట్గా సక్సెస్కి బాధ్యుడైతే అవడు. ఎంటైర్ టీమ్ వర్క్ ఇది. నాకు గోపీమోహన్కి ఎక్స్ట్రాడినరీ సింక్ కుదిరింది సంతోషం టైంలో. నాగార్జున గారు ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. నారాయణ గారు ఒక గ్రేట్ ప్రొడ్యూసర్. ఇలా అన్నీ కలిసాయి, అది ఒక సంతోషం వచ్చింది. మళ్ళీ దిల్ రాజు గారు లాంటి ఒక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ప్రభాస్ లాంటి ఒక బంగారం లాంటి హీరో. అసలు అంటే ఇంకా అంత మంచోళ్ళు ఉండరేమో, అంత హెల్పింగ్ నేచర్ ఎవరికి ఉండదు, అంత మంచి హీరో. అండ్ దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్. అన్ని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్రూ వస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక మంచి వండర్ హ్యాపెన్ అయింది. వర్క్ విషయంలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ మీ. నేను ప్రతి సినిమాకి అంతే బ్లడ్ పెట్టి అంతే 24 hours కష్టపడతాను. సో సక్సెస్ అనేది ఏంటనంటే ఆ బ్యానర్లే వల్ల వచ్చింది అని అనుకుంటే అనుకోనండి, అది వాడి ఫూలిష్నెస్. అది అలా ఎవడనుకున్నా వాడు ఫూల్ అని నా దృష్టిలో. నా వల్ల ఈ సినిమా హిట్ అయిందని ఎవడనుకున్నా వాడు ఫూల్ అని. ఎందుకంటే ఇట్స్ అబ్సల్యూట్ టీమ్ వర్క్. అది కుదిరితే అవుతున్నది, ఒక్కోసారి అవ్వట్లేదు. శౌర్య సినిమాకి వస్తే మ్యూజిక్ గురించి, మ్యూజిక్లో తమ్ముడిని గిరిని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి తమ్ముడు పెట్టడానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటి? తమ్ముడిలో నిజంగా టాలెంట్ ఉందనా, లేదా తమ్ముడికి ఒక లిఫ్ట్ ఇద్దామని, ఇది బేస్ చేసుకొని ఈ సినిమా చేద్దామనా? ఫస్ట్ టాలెంట్ ఉందనే. ఇప్పుడు మీరు నా నుంచి ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారో అదే చెప్తాను నేను. ఇంకంతకంటే దీనికి ఏంటంటే హ్యావ్ యూ లిసన్ టు ది సాంగ్స్ ఎలా ఉన్నాయి? నేను
దెన్ ఇప్పుడు మేము ఒక చిన్న బడ్జెట్లో చేస్తున్నాము ఈ సినిమాని, ఒక 11 లక్షల బడ్జెట్లో. ఇంతకంటే బెటర్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు, నాకు అంత టైం ఇచ్చేవాళ్ళు నాకు కావాలి. ఈ సినిమాకి నాకు కావాల్సిన టైంకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న మ్యూజిక్ ఉండి అన్నీ చేసేవాళ్ళు. నాకు విత్ ఇన్ ద బడ్జెట్లో ఈ పారామీటర్స్ అన్నిట్లో వీడు కుదురుతాడని నేను నమ్మాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సినిమా కంటే ముందు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ప్రయత్నాలు చేసావు, చాలా స్ట్రగుల్ అయ్యావు. ప్రత్యేకంగా ఈ సినిమా రావడానికి నీకు కారణం అది అన్నయ్య సినిమా అవ్వడమా? ఎస్పెషల్గా ఈ ఫీల్డ్లో అయితే, అంటే నేనున్న డిపార్ట్మెంట్ మ్యూజిక్ డిపార్ట్మెంట్కి అయితే రిలేషన్స్ వర్కౌట్ కూడా కావాలని నేను నమ్ముతాను. ఎందుకు అని అంటే మనం చేసిన ఒక మ్యూజిక్ పీస్ వినిపించగానే 1 మినిట్లో తెలిసిపోతుంది వీడు ఈ పనికి వస్తాడా లేదా, ఈ నిజంగా ఈ పీస్ బాగుందా లేదా మ్యూజిక్. ఎందుకంటే అగైన్ ఇట్ కమ్స్ టు బోల్డ్ అంత కమర్షియాలిటీ ఉంటుంది, మనీ ఇన్వాల్వ్ ఉంటుంది. ఏదో ఒక కిరాణా షాప్లో లాగా ఒక పొట్లం కట్టే కైండ్ ఆఫ్ జాబ్ కాదు ఇది. డెఫినెట్గా సిచ్యువేషన్స్ బేస్డ్, దానికి దగ్గర ట్యూన్స్ ఇవ్వాలి, నీతో పాటు ఆర్ఆర్, హెవీ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ టాలెంట్తో సంబంధించిన విషయమే. బట్ బిఫోర్గా ఎందుకు మీకు సినిమా అవకాశాలు దీనికంటే ముందు ప్రయత్నాలు చేయలేదా, లేకపోతే చేసిన ఎలా ఏంటి? సో నేను యాక్చువల్గా కీబోర్డ్ ప్లేయర్గానే వర్క్ చేసి ఉన్నాను అనమాట. అనూప్ గారి దగ్గర చేశాను, దాని తర్వాత చిక్కిరి గారికి లాస్ట్ ఆయన ఎర్రబస్సు వర్క్ చేసి ఉన్నాను అవన్నీ. అండ్ మోర్ ఓవర్ కొంచెం ట్రైన్డ్ అప్ కూడా దేవి గారి దగ్గర చూసి అవన్నీ నేర్చుకొని మెళకువలు అవన్నీ నేర్చుకుని వచ్చినవాడిని అనమాట. ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తేనే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామనే ఉందన్నమాట. సో అలాంటి అవకాశం కోసం చూశాను తప్పితే ఇక అలా ఏది చేయాలని అనుకోలేదన్నమాట. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా తీస్తూ ఏఆర్ రెహమాన్ పెట్టుకోవచ్చు కదా అని. బట్ నేను నమ్మను ఏఆర్ రెహమాన్ గారైనా సరే ఇంత గొప్ప మ్యూజిక్ అయితే రాదు బాహుబలిది. వాళ్ళిద్దరు ట్యూనింగ్ కూడా ఇంపార్టెంటే కదా. ఎంత గొప్ప మ్యూజిక్ బాహుబలిది. పెద్దవాళ్ళు రావచ్చేమో దీనికి, హాలీవుడ్ వాళ్ళు కూడా రావచ్చేమో బాహుబలి రేంజ్ ప్రాజెక్ట్కి. ఆ ట్యూనింగ్ ఇంపార్టెంట్. వాటన్నింటి నుంచి ఐఎమ్ క్వైట్ హ్యాపీ వాట్ ఐఎమ్ గెటింగ్. అండ్ ఇంకో తమ్ముడు నళిని కెమెరా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకి ఇద్దామని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఇక్కడ ఏంటనంటే నేను ఒక్కడిని పర్సనల్ డెసిషన్ తీసుకొని నెట్టేసే ప్రోగ్రామ్ జరగదు. మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చేసరికల్లా లక్కీగా మనం ట్యూన్ చేయించుకోవచ్చు. అది వినిపించగానే వాళ్ళు పాజిటివ్గా విని లెట్స్ గో విత్ హిమ్ అని అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ద కెమెరామెన్ ఏంటంటే ఆయన ప్రీవియస్ వర్క్స్ చూపించాలి. అలా వర్క్ చూపించగలిగే కెపాసిటీ ఉన్న రోజు అది కూడా నేను కన్విన్స్ చేస్తాను. బికాస్ దే ఆర్ మై ఫ్యామిలీ, వీ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. మరి నాకు అలాంటి విషయం సిగ్గేం లేదు. అండ్ ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడెడ్ ప్రొడ్యూసర్కి, హీరోకి, అందరికీ నచ్చాలి. శౌర్య హీరో గురించి, మనోజ్ గురించి, తనతో ఇంతకుముందు మీరు శ్రీ అనే సినిమా తీశారు. అది కమర్షియల్గా అనుకున్నంత విజయం సాధించలేదు. అయినా కూడా మీ కాంబినేషన్ ఎలా కుదిరింది? అంటే సబ్జెక్టుకి ఇదయ్యారా? ఈ కథ రాసుకున్నప్పుడు తను కలవటం జరిగింది, తను ఇష్టపడ్డాడు, అలా చేసి. ఇప్పుడు ఇంత జర్నీలో మీకు చాలా హ్యాపీయెస్ట్, మేము రెగ్యులర్గా ఇంటర్వ్యూలో అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఇది, వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ వెరీ సాడ్ మూమెంట్ ఏమున్నాయి? 2 చెప్పండి. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మనకు చాలా ఉన్నాయి. అంటే నా ఫస్ట్ సినిమా సంతోషం అవటం, అది అందరికీ నచ్చటం, మిస్టర్ పర్ఫెక్ట్ నడవటం, నాకు పిల్లలు పుట్టడం, మా 2 కూతుళ్ళు రావటం, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. సాడ్ మూమెంట్, మీరు ఎప్పటికీ మర్చిపోలేని సాడ్ మూమెంట్, అంటే పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు. సాడ్ ఏం లేవు అసలు. ఐ విష్ మా పేరెంట్స్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. బట్ సంతోషం ముందే చనిపోయారు మా నాన్న. కరెక్ట్, హార్ట్ అటాక్ అంతే, వెరీ న్యాచురల్ డెత్. అది కరెక్ట్ ఇంకొక 1 మంత్లో షూట్ స్టార్ట్ అవుద్దనగా అయింది. అది కొంచెం మాకు మదర్ అంటే చాలా చిన్నప్పుడే పోయారు. అరే ఆయన ఉంటే బాగుండింది అనిపించింది. అదొక్కటే చిన్న మిస్సింగ్. అంతే తప్పించి ఇంత జర్నీలో మీకు ఎక్కడ ఇన్సల్ట్స్ కానీ, ఎక్కడ అవమానాలు కానీ ఎక్కడ జరగలేదా? ఏం జెన్యూన్ అయితే ఏం జరగలేదు నాకు. అవమానాలు అంటే ఏం చేస్తారు మీన్స్ ఎక్కడ మీరు అనుకున్నది కాకపోవడము డెఫినెట్గా న్యాచురల్గా జరుగుతాయి కదా ప్రతి ఇండస్ట్రీ. చెప్తామని వెళ్తాము, వినాలా లేదా అనేది వాళ్ళ చాయిస్. దాన్ని అవమానం అని అనుకుంటే అది మన ఫూలిష్నెస్. రెండోది ఏముంటుంది, ఈ కథ ఈ ప్రొడక్షన్ అనుకున్నప్పుడే ముందు కొన్ని మాట్లాడుకుంటాం.
అవి జరగనప్పుడు కన్విన్స్ చేసుకుంటాము, కొన్నిసార్లు మనం కన్విన్స్ అవుతాం. అసలు పార్ట్ ఆఫ్ గేమే కదా, అంత అవమానాలు అట్లా ఏమి. అంటే అవనాడు కాకపోతే సాడ్ థింగ్స్ ఏవో ఉంటాయి, ఒకటో రెండో. సాడ్ ఏం లేదంటే కొన్ని కన్ఫ్యూజన్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సంబరం నేను అలా ఫ్లాప్ అవుతుందని అనుకోలే. మిగిలిన నా ప్రతి ఫ్లాప్ సినిమా నాకు వారం ముందే ఆల్మోస్ట్ సిమ్టమ్ తెలిసిపోయేది, ఇది నడవదని. సంబరం ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా నడుస్తుందని నేను ఎంతో ఇష్టపడ్డాను ఆ సినిమాని. ఈవెన్ చూసినప్పుడు కూడా ఇప్పుడు చూసినా చాలా మంది బాగుందనే రిపోర్ట్ ఉంది, చాలా మంది. అదే అది ఎందుకు నడవలేదు అనేది $1 million క్వశ్చన్ నాకు. అంతే పోను ఇప్పుడు సెకండ్ హాఫ్ కుడ్ బి బెటర్ అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నేను బెటర్ అనుకున్నది చేస్తే మళ్ళీ నడుస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు కదా. అదొకటే కొంచెం ఏం నడిచితే బాగుండేదేమో అనిపిస్తుంది. మీరు రస్మై బాలకిషన్ గారు సినిమా తీస్తున్నారని దానికి మీరు డైరెక్టర్గా ఫిక్స్ అయ్యారని. అబ్సల్యూట్లీ రాంగ్. ఈ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా, ఆయనకి రసమయ్య గారు మా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన రెగ్యులర్గా ఆఫీస్ రావటం, అలా కలవటం. అయితే రసమయ్య బాలకృష్ణ గారు ఒక పీరియాడిక్ స్టోరీ రాశారు, ఆయన ఒక లవ్ స్టోరీ. ఆయన నాకు చెప్పారు, అదేంటంటే ఆయన చాలా లెంతీగా రాశారు, దీన్ని ఏమన్నా కొంచెం టైట్ చేసి ఇవ్వమన్నారు. నేను కూర్చుంటాలేండి సార్ అని, అంతే. పని చేయటాలు అవన్నీ అసలు అది వేరే, అంటే అది లార్జర్ దాన్ లైఫ్ స్క్రిప్ట్. అది నాకు ఇచ్చినా కూడా నేను చేయలేను అలాంటి పెద్ద రేంజ్, అంటే పీరియాడికల్ మూవీ అది. అంటే చాలా ఆ నేటివిటీ వాటి మీద కమాండ్ ఉన్న వ్యక్తి చేయాల్సింది, నేను పనికిరాను. ఇంకోటి ఇండస్ట్రీలో తెలిసిందంటే మీ గురించి, మీ దగ్గర ఒక పవర్ఫుల్ పోలీస్ స్టోరీ సినిమా ఒకటి ఉందని. అది అసలు ఇండస్ట్రీలో చాలామందికి తెలుసని, అది కనుక సినిమా తీస్తే ఒక బ్లాక్ బస్టర్ అవుద్దని. ఇప్పుడు అవ్వదు అది. అలా ఇప్పుడు అంటే దట్స్ క్యారెక్టర్ బేస్డ్ స్టోరీనే. ఇప్పుడు నడుస్తుందని నేను అనుకున్నాను. అచ్చా, ఎవరైనా పెద్ద హీరోలకి ఏమైనా ట్రై చేశారా కథని? మరి మొత్తం ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అయిపోయింది, ఈ కథ అసలు సూపర్గా. యాక్చువల్గా వినాయక్కి ఇచ్చాము అది ఆ సినిమాతోనే అప్పుడు చేద్దామని అనుకున్నారు, బట్ జరగలేదు అంతే. మొన్న వచ్చిన గోపీచంద్ సినిమా లాస్ట్ మూవీ లౌక్యం తర్వాత మొన్న వచ్చింది సౌఖ్యం. ముందు మీకు వచ్చింది ఆఫర్ అని, దాన్ని మీరు రిజెక్ట్ చేశారని. మళ్ళీ రిజెక్ట్లు అలాంటివి ఏం లేదండి. సౌఖ్యం మీరు అనేది ఆనంద్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, ఆయన ఖమ్మం. అన్నే రవి మాకు చిత్రం సినిమా నుంచి బాగా క్లోజ్. అలా ఏదో కలిసి ఇట్లా మాగర ఒకటి ఉంది మీరు వినాలని అంటే వింటానన్నాను. అది ఇదే కథ ఏమో నాకు తెలియదు. మళ్ళీ దాని తర్వాత సినిమా చేయమంటే మీరు రిజెక్ట్ చేశారని. రిజెక్ట్లు అంత ఏం లేదు అక్కడ. మేము అంటే రెగ్యులర్ కలుస్తుంటాం. ఆనంద్ ప్రసాద్ గారి బ్యానర్లో నాకు ఎప్పుడు ఓపెన్ ఆఫర్ అది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలుగా 15 ఏళ్ళుగా తెలిసిన వ్యక్తిని నేను అక్కడ వెళ్ళి కథ చెప్తాను అంటే వాళ్ళు హ్యాపీగా ఇన్వైటింగ్గా ఉంటారు. ప్రొవైడెడ్ వాళ్ళకి ఆ కథ నచ్చాలి, తర్వాత హీరోకి నచ్చాలి, చేయాలంతే. రిజెక్ట్లు అట్లా ఏం లేదు. మీరు దీనికి బిఫోర్ మీరు అసలు విపరీతమైన చైన్ స్మోకర్ అని, అది 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 అంత చైన్ స్మోకర్ ఎలా మారారు? చైన్ స్మోకర్, ఐ వాస్ నెవర్ ఏ చైన్ స్మోకర్, బట్ ఐ యూజ్డ్ టు స్మోక్ టిల్ 2005. ఏంటి, ఎలా మానేశారు? అది ఎందుకు మానేశారు? ఎందుకు మానేశానంటే నేను అప్పుడు పెళ్లి చేసుకోబోతున్నా. 2005లోనే నా పెళ్ళి అయింది. సో యూజువల్లీ లేడీస్ ఇష్టపడారు కదా స్మోకింగ్ అదంతా. మా కజిన్స్ కూడా ఎవరు ఇష్టపడకపోయేవాళ్ళు. సరే మన లైఫ్లోకి ఒకళ్ళు వస్తున్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళకి టార్చర్ అని అనిపించింది. సో ఆగస్ట్లో మానేశాను, నవంబర్లో పెళ్ళయింది. ఇప్పుడు పార్టీలో కూడా సరదాగా తీసుకోరా అసలు? పార్టీల్లో అంటే మధ్య మధ్యలో తీసుకునేవాడిని. ఇప్పుడు ఇంకా అబ్సల్యూట్గా అసలు ముట్టుకోవట్లేదు. సరే, మీ నుంచి ఒక జనాలు ఇంట్రెస్టింగ్గా తెలుసుకునే ఒక క్వశ్చన్. మీరు ఒక అందమైన హీరోయిన్తో ఒక లవ్ స్టోరీ నడిచిందని. అదొక రెడిక్యులస్ ఏంటనంటే ఆడవిడ పని పాటలేనోటి రాశాడు. ఒక్క ఫోటో ఇద్దరం కలిసి ఉన్నది, ఒక్క ఫోటో వచ్చింది, ఎవ్వడ అది లేదు. కానీ ఒక పబ్లో చూసాము, పోనీ ఒక ఫంక్షన్లో చూసాడు, ఒక పెళ్ళిలో చూసాడు. లేదన్నా అంటే దే షుడ్ బి సమ్ ప్రూఫ్ కదా. మ్యారేజ్ వరకు వెళ్ళిందని. అదే అంటే ఇక వాడు రాసుకున్నాడు. ఇదేంటంటే ఖండించే ఓపిక ఉంటే వాడి గొడవ వేరు ఉంటుంది. ఓపిక కూడా లేదు. రాసాడు నలుగురు మనమే అన్నా. అసలు ప్రపంచానికి మోస్ట్ అన్నెసరీ మ్యాటర్ అది.
ఆడే మర్చిపోతాడు, ఎందుకు మళ్ళీ దాన్ని గెలికి ఇది అని ఆడ. సో అసలు ఒప్పుకోరు మీరు ఎంతకి? అంటే నువ్వు నన్ను ఒప్పుకోమని అడిగితే ఒప్పుకోవాలా నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్, ఈజ్ దేర్ ఎనీ పిక్ యూ సా, అంటే ఏమన్నా ఒక లింక్ ఉందా సార్, ఇగో ఈ లింక్ బట్టి మేము ఇది ఇమాజిన్ చేసాము, ఇది ట్రూ అయి ఉండొచ్చు కదా అని నువ్వు నన్ను అడిగావు అనుకో. దశరథ్ గారు చెప్పారని నేను ఒప్పుకుంటున్నాను. కాదు, నేను నిన్ను ఒప్పించాలని కూడా కాదు, అసలు వాడెవడో రాశాడు. ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే, వెంకటేష్ గారి సినిమాతో చివరికి మేమిద్దరం ఇప్పుడైతే చేయట్లేదురా మొర్రో అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్గా ఎవడో ఒకడు వెంకటేష్ సినిమాలో దశరథ్ కన్ఫర్మ్ అయిందంట, వెంటనే రెండో రోజు దానికి ఎక్స్టెన్షన్ కాజల్ హీరోయిన్ అని పెట్టారు. దాని తర్వాత ఇంకొకళ్ళు అన్నారు దీని కెమెరామెన్ ఇదని. ఇది ఇట్లా పెరిగిపోయి చివరికి మీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుని ఇది ఎక్కడ గొడవ బాబు అంటే, ఎవడిస్తున్నాడు దశరథ్ అని సురేష్ బాబు గారు అడిగి, తెలియదు బాబు అంటే పని చేద్దాం, ట్వీట్ చేద్దాం, ఇది ఒక నాన్ సెన్స్లో ఉంది, ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నా అంటే, నాకు అలాగే ఉంది బాబు, నేను కలుద్దామని అంటే నువ్వు ఆ సినిమా చేస్తున్నావు కదా అని అంటున్నారు. నేను ఆయన ఇంకా కలవను కూడా కలవలేదు, ఇది ఎక్కడ గొడవ అంటే సరే అని నేను ట్వీట్ చేశాను. సురేష్ బాబు గారు ఇప్పట్లో అయితే చేయట్లేదు, మేము త్వరలో చేస్తామేమో అని పెట్టాల్సి వచ్చింది. అది ఈ రోజుల్లో కూడా అట్లానే ఉన్నారు జనాలు, ఒకటి ఇస్తే దానికి ఇంకోటి ఎక్స్టెన్షన్. అదేంటంటే ఎవరికి వాడు ఎవ్రీడే దే హ్యావ్ టు క్రియేట్ సమ్ న్యూస్, అట్లా వచ్చిందంటారు. ఓకే, ఇంకా మీ డ్రీమ్, మీ ఫైనల్ ఒక ఫలానా హీరోతోటి నేను చేయాలి, ఇది నా డ్రీమ్ అని ఏదైనా ఉన్నదా? ఏ హీరోతో అయినా మీకు డ్రీమ్ అసలు కథ చేయాలంటే? ఓకే, ఒకటి ఫైనల్గా ఒక గ్రీక్ వీరుడు దాంట్లో ఎక్కడ మిస్ ఫైర్ అయింది ఏదైనా చెప్పగలరా? గ్రీక్ వీరుడు సెకండ్ హాఫ్ పోయింది, సరిగ్గా లేదు అది. ఫస్ట్ థింగ్ అది అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే అందరు గ్రాఫిక్స్ వల్ల పోయింది, బ్యాడ్ గ్రాఫిక్స్ అంటారు, కానీ నేను అది నమ్మను. ఎందుకంటే కంటెంట్ బాగుంటే అవన్నీ పెద్ద పట్టించుకోరేమో అనేది ఫీలింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను ఫీల్ అయింది ఏంటంటే, ఎక్కడో నేను ఆ సినిమా చేయటం వల్ల ఒక ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ ఫీల్ అయ్యారు ఆడియన్స్. అదే గ్రీక్ వీరుడు వేరే వాడు చేస్తుంటే అంత ఈజీగా ఉండకపోయేదేమో, కానీ ఆ ప్యాటర్న్ని గుర్తుపట్టారు వాళ్ళు. ఇది హీరో ఇంటర్వెల్లో ఎప్పుడైతే హీరో రియలైజ్ అయ్యాడో తన తప్పుని, సెకండ్ హాఫ్లో తను మారతాడు అనే ఒక థింగ్ ఉంది చూడు. తన్ని హీరోయిన్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేదే సినిమాగా, ఆ సినిమా అలాగే వెళ్ళిపోయింది. అది అలాంటి కారణాల వల్లే నడుచుండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మీరు మన శౌర్య సినిమా గురించి ఇంకేమైనా మీరు చెప్పాలి, జనాలకు చెప్పాలనుకునే విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. శౌర్య ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్ అండ్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. ప్రకాష్ రాజ్ గారు ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. సో ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. ఎనీవే, ఈ సినిమాకైతే 100% ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేశారు, ఏది శౌర్య సినిమా విషయంలో. ఓకే సార్, ఎనీవే నైస్ ఇంటర్వ్యూ విత్ యూ. అండ్ శౌర్య పెద్ద హిట్ కావాలని, మంచి సక్సెస్ఫుల్ కావాలని. డన్. థ్యాంక్ యూ.